सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओं श्री गुरुभ्यो नमः। हरिः ओं। श्रीमात्रे नमः। ఓకే, మనం లాస్ట్ సెషన్లో విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత ఆ నామం వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఇందులో నెక్స్ట్ నామం వచ్చి మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. అది కూడా కొంచెం టచ్ అవుతుంది, బట్ రెండు నామాలు చూద్దాం ఒక గ్రూప్ లాగా, బికాస్ రెండిట్లోనూ స్వామి చేసిన కార్యాన్ని చెప్తున్నారు కనుక. ఓకే, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అంటే కామేశ్వర ముఖాన్ని, కామేశ్వర ముఖాలోక అంటే ఆలోకించి అంటే చూడటం. అమ్మవారు కామేశ్వరుణ్ణి ముఖంలోకి అలా చూసేటప్పటికీ కల్పించింది. ఎవరిని? గణేశ్వరుడిని. సో ఆ ముఖాన్ని చూడటం మాత్రం చేత కలిగిన ఒక శక్తి గణపతి అన్నమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడ కథలో మనం చెప్పుకుంటూ వస్తుంటే విశుక్రుడు విశంగుడు వాళ్ళని మంత్రిని దండిని అమ్మవార్లు చంపారు. ఇది సీక్వెన్స్ అలా వస్తుంది కదా, ఇద్దరిని జంటగా చెప్తున్నారు, రథాలు వచ్చాయి అలా చెప్పారు కనుక అలా వెళ్ళింది. కానీ దానికన్నా ముందనమాట, అంటే ఈ విశుక్రుడు చేసిన పనికి గణపతి ఇచ్చేశారు. సో ముందే విశుక్రుడు చనిపోయి ఉంటే ఇది అవ్వదు కదా. సో సీక్వెన్స్, కథ సీక్వెన్స్ కోసం అర్థం చేసుకోవడానికి ఇది బిఫోర్ చనిపోవటం ముందు అనమాట, విశుక్రుడు చనిపోయే కన్నా ముందు జరిగిన ఘట్టం ఇది. ఓకే, సో ఏమైందంటే ఈ వచ్చాడు విశుక్రుడు, అందరూ సేనల్ని తీసుకుని వస్తున్నారు, ఈ దేవి సైన్యంతో ఫైట్ చేస్తున్నారు, ఓడిపోతున్నారు. అందరూ పలాయనం చిత్తగించారంటారు కదా, అలా పారిపోతున్నారు. మళ్ళీ ఇంకొంచెం గొప్పగా ఉండే సైన్యాన్ని తీసుకునో లేకపోతే ఇంకో కొత్త ఆయుధాలని తీసుకునో అలాగా వివిధ రకాలుగా ట్రై చేస్తూ ఉన్నారు. రిపీటెడ్గా ఫైటింగ్కి వస్తూనే ఉన్నారనమాట. అయితే ఇక్కడ ఏమైంది, అప్పుడు విశుక్రుడు చూస్తున్నాడు, అమ్మో వీళ్ళ శక్తి ముందు మన శక్తి సన్నగిల్లుతోంది అనేది గమనించి ఏం చేస్తారు, అలాంటప్పుడు అసురుడు కదా మరి కుయుక్తి చేయాలి. ఇప్పుడు మనం ధర్మ మార్గంగా ఇట్లా జస్ట్ ఫైటింగ్లు చేస్తుంటే అవ్వట్లేదు, సో ఏదైనా ఒక చిన్న పన్నాగం పన్ని వాళ్ళని బ్లఫ్ చేయాలి అని అనుకున్నాడు. ఓకే, సో మాయలు మంత్రాలు వాళ్ళకు కూడా తెలుసని చెప్పుకున్నాం కదా. సో ఆ మాయా శక్తితోటి యూజ్ చేసి లేకపోతే ఆ వచ్చిన మంత్రాల్ని ఒక క్షుద్ర ప్రయోగానికి వాడాడనమాట. ఏంటి, ఒక విఘ్నశిల, జయ విఘ్న శిలా యంత్రం. ఓకే, జయానికి విఘ్నం కలిగించే ఒక యంత్రాన్ని సృష్టించాడనమాట. సో ఆ యంత్రాన్ని సృష్టించి దానికి 8 శక్తుల్ని 8 దిక్కుల్లోనూ ఆవాహన చేశాడనమాట. ఓకే, చేసి అది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ కదా, వాళ్ళ దేవి సైన్యాల యొక్క జయానికి విఘ్నాలు కలిగించే విధంగా ఉండే ఒక యంత్రాన్ని సృష్టించి దానికి 8 మంది దేవతా శక్తులు కాదు, అసురీ శక్తులు ఏదైనా సరే శక్తే, అసురీ శక్తుల్ని ఆవాహన చేశాడనమాట. ఆ శక్తుల పేర్లు ఏంటంటే అలస, కృపణ, దీన, నిద్ర, తంద్ర, ప్రమీలిక, క్లీబ, నిరహంకార. ఓకే, ఒక్కొక్కటి ఏంటో చూసుకుందాం. అలస అంటే సోమరితనం, అలసత్వం తెలుసు కదా, లేజినెస్ అన్నమాట. కృపణ అంటే బేలగా అనిపించడం అనమాట, అంటే మిసరబుల్గా ఫీల్ అవటం. అసలు అంటే యూ ఫీల్ వెరీ డిస్కరేజ్డ్, ఐ కాంట్ డూ దట్, నాకేం చేతవుతుంది అట్లా అనిపించడం అనమాట. దీన్ని భగవద్గీతలో కార్పణ్య దోషం అని అంటాడు శ్రీకృష్ణుడు. తర్వాత మూడోది దీన, అంటే కొంచెం డిప్రెస్డ్గా ఫీల్ అవటము, లేకపోతే హెల్ప్లెస్గా ఫీల్ అవటము, అసహాయ స్థితి అని అంటారు కదా, అట్లా ఫీల్ అవటం దీన. అర్థమవుతుంది కదా. ఇప్పుడు అసురీ శక్తులు అంటే అవేవో ఎక్కడో మ్యాజికల్గా వచ్చినవి కాదు, ఇవి మనకందరికీ బాగా సుపరిచితమైనవే అన్నమాట. వాటినే ఆవాహన చేశారు. అలస, కృపణ, దీన. తర్వాత నిద్ర అంటే నిద్ర రావటం. ఓకే, మనకి నిద్ర వస్తే అక్కడ ఎంత గొప్ప ప్రవచనం అన్నా జరగనండి, హాయిగా కునుకు తీసేవాళ్ళు ఉంటూనే ఉంటారు. కొంతమంది నిద్రపోవటానికే బుక్ తీసి చదవటము లేకపోతే వినటము చేస్తూ పడుకునేస్తారు. సో కొంతమందికి అదొక అలవాటు. బట్ నిద్ర అదొక అసురీ శక్తి. ఎందుకు అనంటే
చెప్తాను. తంద్ర. తంద్ర అంటే ఏంటంటే కునికిపాటు. అంటే ఇట్లా డోజ్ ఆఫ్ అయిపోతూ ఉంటాం. అంటే ఏంటి, సగం ఇక్కడ ఉన్నాం, సగం ఇక్కడ లేం. చూడటానికి కంప్లీట్లీ ఫిజికల్గా నిద్రపోలేదు, నాక్ ఆఫ్ అయిపోలేదు, బట్ యూఆర్ డోజింగ్ ఆఫ్. అంటే ఏదో తప్పుగా అర్థం చేసుకునే ఇది ఉంటుంది. సో కరెక్ట్గా ఫుల్ 100% ఇచ్చి మనం చేయలేమన్నమాట. అలా అని పూర్తిగా నిద్రను పోవట్లే, ఊరికే ఇలా ఆవలిస్తూ ఉండటము, లేకపోతే ఇట్లా కునికిపాటు పడుతూ ఉండటము, ఎగ్జాస్టెడ్గా ఫీల్ అవ్వటము, అవన్నీ తంద్ర లక్షణాలు అనమాట. తర్వాత ప్రమీలిక. ప్రమీలిక అంటే ఇది కళ్ళు ఇట్లా మూతలు పడిపోతూ ఉండటం, కనురెప్పలు బరువు ఎక్కిపోయి కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి. అందరికీ చాలా పరిచయం ఉన్నవి, అందుకే నేను నవ్వుతున్నాను. ఎందుకు నవ్వుతున్నానంటే, చిన్నప్పుడు నాకు గుర్తుంది, ఈ అకౌంటెన్సీ ట్యూషన్ డిగ్రీలో ఉన్నప్పుడు పొద్దున్నే ట్యూషన్ ఉండేది. అందులో ఇలానే చక్కగా ఒక పక్కన ఒక షెల్ఫ్కి ఇట్లా ఆనుకుని ఆయన తెలుగులో, ఇంగ్లీష్లో, రకరకాల భాషల్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే లోపల నాకు ఫస్ట్ ఒకసారి చెప్పగానే అర్థమైపోయేది. ఆ ప్రాబ్లం ఏదో సాల్వ్ చేసేసి నేను లేచే ఉంటున్నానని అనుకునేదాన్ని. కళ్ళు బరువు ఎక్కుపోయి పడిపోతుంటే పక్కన వాళ్ళందరికీ తెలిసిపోయేది మనం నిద్రపోతున్నామని. అది ప్రమీలిక అనమాట. అప్పటికి నాకు ఆ టర్మ్ తెలీదు. బట్ ఇప్పుడు ఏంటంటే కళ్ళు మూతలు పడిపోవటం, లేకపోతే అది ఆపుకోవటానికి ఇట్లా ఇట్లా రిపీటెడ్గా బ్లింక్ చేస్తూ ఉంటాం, బలంగా తెచ్చుకోవటానికి అని చెప్పి. ఆ స్థితిని ప్రమీలిక అంటారనమాట. అదే ఒక మీనింగ్ ఉంది. ప్రమీలికకి ఇంకొక మీనింగ్ ఏంటంటే ఇలా ముడుచుకుపోవటం. ఇతర ఒక సెన్స్లో చూస్తే ఇలా కళ్ళు ముడుచుకుపోతున్నాయి అంటే బరువెక్కి రెప్పలు పడిపోతున్నాయి, అదొక మీనింగ్. రెండో మీనింగ్ ఏంటి అని అంటే ఇంట్రోవర్ట్గా ఉండటం. లైక్ ఇలా ముడుచుకుపోతాము అని అంటారు కదా కొంతమంది, పబ్లిక్ స్పీకింగ్ చేయలేము, లేకపోతే ఎవరైనా ఏదైనా అడిగితే నీకు వచ్చు, నీ బుర్రలో ఉంది ఆన్సర్, బట్ యూ కాంట్ స్పీక్ అండ్ ఎక్స్ప్రెస్, ఆ ఇది లేకుండా ఉండటం అన్నమాట. తర్వాత క్లీబ. క్లీబ అంటే ఏంటంటే మన పొటెన్షియల్ ఎంతో మనకే తెలియక, అమ్మో ఇది నా వల్ల కాదులే, నాకు చేత కాదులే, ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ ఇట్ అని మనమే ముందే వెనకడుగు వేసేస్తూ ఉంటాము. సో అది ఏంటంటే ల్యాకింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అట్లాగా అని అనుకోవచ్చు అనమాట. తర్వాత నిరహంకార అంటే నేనేం చేయగలుగుతాను, సెల్ఫ్ ఎస్టీమ్ లేకుండా ఉండటం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉండటం. సో నా ఏదో చేస్తాను కానీ ఐ డోంట్ థింక్ ఐ కెన్ గెట్ ఇట్ అంటే చూసారా. ఇప్పుడు ఈ 8 లక్షణాలు, ఈ అసురీ శక్తులు మనలో కూడా ఉన్నాయి. థ్యాంక్ఫుల్లీ అవి ఎప్పుడు లేవు కనుక నడుస్తోంది కొంచెమన్నా. బట్ ఇవి మనకి తెలియనివేం లేవు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఒక పూజ అందరం రిలేట్ అవ్వగలిగే ఒక ఇది తీసుకుంటే, ఓ పూజ చేయడానికి కూర్చున్నాం, అలసత్వం. ఎన్నిసార్లు మనకి లేజీగా అనిపించదు. ఒక్కొక్కసారి లైక్ వీకెండ్ వస్తుంది, ఆ ముందు రోజు నైట్ ఎక్కడికైనా ప్రయాణం చేసి ఉండొచ్చు, పార్టీకి వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒక విషయంగా బయట తిరిగి ఉండొచ్చు, బాగా అలసిపోతాము. మళ్ళీ పక్క రోజు ఇంకేదైనా ఉంటే రెడీ అయిపోయి బయటకు వెళ్ళడానికి సిద్ధపడతాం. కానీ ఆ లేజినెస్ అంతా ఎక్కడ కనిపిస్తుంది అంటే పూజ దగ్గరే అనమాట. నిన్న చాలా అలసిపోయాను, ఇవాళ ఒక్కరోజు పూజ మానేస్తే ఏమవుతుంది అని అనిపించే సందర్భాలు కూడా ఉంటాయి. ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడైనా మనం ఆ లేజినెస్ అది తీసేయమని, ఏవి పోవాలని మనం దండం పెట్టుకోవాలో దేవుడిని అంటే ఇవన్నీ అనమాట. సో ఒక్కొక్కసారి అలా అనిపిస్తే ఫస్ట్ కొట్టేది పూజ మనం. నెక్స్ట్ కృపణ అనే ఉంది. అంటే ఏంటి, డిస్కరేజ్డ్గా ఫీల్ అవటం. అంటే ఏదో ఈ సాధన చేస్తున్నాను, ఈ మంత్ర జపం చేస్తున్నాను, లేకపోతే రోజు పూజ చేస్తున్నాను, కానీ నాకేమీ ఫలితం దొరకట్లేదు, చేయాలా అసలు, వేస్ట్ ఏమో అని అనిపించవచ్చు. అది బేలతనం అనమాట. మనం అలా ఫీల్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. ఏంటి, వాళ్ళు ఎవరో చెప్తే అబ్బా ఈ మంత్రం మేము చేసాము, మాకు అప్పటి నుంచి అంత బాగా కలిసి వచ్చిందంటే, మరి నా లైఫ్లో ఏంటి చేంజ్ లేదు అని అనిపించి నేనే సరిగ్గా చేయట్లేదేమో అలా అనుకోవటం అనమాట. తర్వాత దీన అంటే హెల్ప్లెస్గా, అరే వాళ్ళు ఏదో, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇంట్లోనే ఉన్నారు, కుదురుతుంది, సో 1000 సార్లు జపం చేస్తున్నారు మంత్రాన్ని. మనము బయటకు వెళ్ళాలో వర్క్ చేయాలో అంతసేపు తీసుకోలేము. నేను 11 సార్లు చేస్తున్నా, మహా అయితే 108 సార్లు చేస్తున్నా. సో నేను ఇప్పుడు ఇంకొకరితోటి కంపేర్ చేసేసుకుని బ్యాడ్ ఫీల్ అయ్యాను అనుకో, అదే దీనత్వం అనమాట. అంటే యువర్ హెల్ప్లెస్, చేయాలని ఉంది మనసులో కానీ టైం లేదు. అప్పుడు ఏం చేయాలి మనం, ఇలా హెల్ప్లెస్గా ఫీల్ అవుతూ ఇంకా ఇంకొకరితో కంపేర్ చేసుకొని డిప్రెస్ అవుతూ పోకూడదు కదా. నాకెంత చేతన అవుతుందో అంతలో నేను 100% ఇచ్చి చేయగలుగుతున్నానా, నేను పూజ చేసేటప్పుడు నా మనసు అక్కడ ఉంటుందా, త్రికరణ శుద్ధిగా చేస్తున్నానా, అవి మనం మైండ్లో పెట్టుకున్నాము అని అంటే ఈ దీనత్వాన్ని కూడా మనం దాటొచ్చు అనమాట. ఇంకా నిద్ర చెప్పక్కర్లేదు. నిద్ర
అంటే ఇవన్నీ టెస్ట్‌లు కూడా అని అనిపిస్తుంది నాకు. అందరికీ వస్తుంది అనుకుంటాను. నాకైతే అనిపిస్తుంది. ఓకే. అంటే ఎలా చెప్తున్నా అంటే ఇప్పుడు పూజ చేస్తూ ఫిజికల్‌గా వెన్ యూ ఆర్ యాక్టివ్ అండ్ డూయింగ్ సంథింగ్ కదా! ఇది ఆఫర్ చేయటమో, ఇది అభిషేకం చేయటమో, కుంకుమ పెట్టడం, పువ్వులు పెట్టడము అంతవరకు మైండ్ కొంచెం కోఆర్డినేషన్ ఉంటోంది. ఎందుకు అనంటే ఆ లెవెల్‌లో ఉన్నాను గనక బేసిక్‌గా. ఎందుకు అనంటే మనకి ఎక్స్‌టర్నల్‌గా ఏదో చేస్తున్నాం కనుక దృష్టిని ఒక దాని మీద పెట్టగలుగుతున్నాం. నౌ అంతర్ముఖమయ్యి ఇప్పుడు నేను జపం చేస్తున్నాను అని కూర్చున్నాననుకో, ఒకటి కళ్ళు మూసుకుంటే ఏవేవో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. లేదా రెండోది మనకి ఒక్కొక్కసారి తెలియకుండా ఆ కామ్ అంత యాక్టివిటీని ఒక్కసారిగా నువ్వు లోపలికి విత్‌డ్రా చేసుకునేసి కామ్ అయిపోతే నిద్ర కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. స్పెషల్లీ ముందు రోజు నిద్ర సరిగ్గా లేదో, అలసిపోయి ఉన్నాము అనంటే సో, అలసట వద్దు, అలసత్వం అంటే లేజినెస్ కూడదు. లేకపోతే ఇలాగా నిద్రొచ్చేస్తుంది పూజ చేసేటప్పుడు. ఇంకా నిద్ర కూడా ఒక ఇదే. తంద్ర అంటే నోటికొచ్చు కదా అనేసి లలితా సహస్రనామాలు చెప్పుకుంటూ పోతాము. ఎక్కడో తెలియకుండా చిన్న నిద్ర లాంటి ఫీలింగ్. అంటే గమనించారో లేదో మీకందరికీ అవ్వకపోవచ్చు కూడా. నేను ఇవన్నీ చెప్తున్నా అంటే చెప్పగలుగుతున్నాను అంటే నేను ఎక్స్‌పీరియన్స్ చేశాననే. సో, ఐయామ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్. అందుకే ఈజీగా నేను చెప్పగలుగుతున్నా, అర్థమవుతోంది. అయితే ఈ తంద్రాకి ఏమవుతుంది అనంటే ఒక మొనోటనస్‌గా ఒక రిథమిక్‌గా మనది ఇలా చెప్పుకుంటూ అలవాటైపోతే యాంత్రికంగా మనం చెప్పేస్తూ ఉంటే ఏమవుతుందంటే తెలియని ఒక చిన్న నిద్ర లాంటిది. అగైన్ యూ ఆర్ నాట్ కంప్లీట్‌లీ అస్లీప్. అలా అని ఆ స్థితి మరీ డేంజరస్. ఎందుకంటే తప్పులు చెప్పే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ఈ నామం చెప్తుంటాము. మళ్ళీ సడెన్‌గా రియలైజ్ అయ్యేటప్పటికి ఏదో ఫస్ట్‌కెళ్ళిపోయి ఉంటాం. అదేంటి ఇంతసేపటి నుంచి చదువుతున్నాము, ఎక్కడ మిస్ అయ్యాము అని వెతుక్కొని మళ్ళీ కనెక్ట్ చేసుకోవాలి. అది తంద్ర ఎగ్జాంపుల్. తర్వాత ప్రమీలిక అంటే ఇంకా 2 సినారియోస్ చెప్పుకున్నాం గదా! ఒకటి ఇప్పుడు కళ్ళు మూసుకుపోతున్నాయంటే ఓహ్! యాహ్! డెఫినైట్‌లీ ఒక చండీ సప్తశతి పారాయణ పెట్టుకున్నాం. 2 గంటలు కదలకుండా చేయాలి. 2:30 గంటలు కదలకుండా చేయాలి. అందులో ఏమవుతుందో కళ్ళల్లో తూలిపోతూ ఉండొచ్చు. వెరీ పాసిబుల్ రైట్? సో, అందుకే ఆహ్, త్రికరణ శుద్ధి అనేది ఇది కాదు. ప్రయత్నపూర్వకంగా మనం ఇవేవి అడ్డంకులు రాకుండా మనం చేయాలన్నమాట. తర్వాత క్లీబా అనుంది. క్లీబా అంటే ఏంటి? ఓహ్! మనకి చేయగలమో లేదో ముందే డౌట్ అన్నమాట మన మీద. ఈ క్లీబా అంటే ఇదేంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవటము. నిరహంకార అంటే మోటివేషన్ లేకపోవటం. అంటే నేను చేయలేనులే ముందే గివ్ అప్ చేసేయటం. చేసే కన్నా ముందే నా వల్ల ఏమవుతుంది? నా వల్ల కాదు. నా వల్ల చేతవుతుందా? అంటే అన్ని రకాల సందేహాలు మనకి పూజ దగ్గరకొచ్చేటప్పటికి వచ్చేస్తాయి. సో, ఇవన్నీ ఎందుకిట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనంటే, ఈ అసురీ శక్తులు అంటే ఎక్కడో ఉన్నాయి, ఎక్స్‌టర్నల్‌గా ఉన్నాయి, ఎవరో విషుక్రుడు ఆవాహన చేస్తే వచ్చాయి కాదు. మనము అలాంటి వాటిని బొట్టు పెట్టి పిలవక్కర్లేదు. ముందే ఉంటాయి. అవన్నిటిని మనం ఎలా అధిగమిస్తున్నాము. సో, ఇప్పుడు అర్థమైంది మనకేంటి? ఇవన్నీ అసురీ శక్తులు. సో, యూ క్యాచ్ యువర్ సెల్ఫ్ డూయింగ్ థీస్. ఎందుకంటే ఇట్స్ పాసిబుల్ సమ్‌టైమ్స్ ఆల్ ఆఫ్ దిస్ కుడ్ హ్యాపెన్ అట్ డిఫరెంట్ టైమ్స్. అప్పుడు క్యాచ్ యువర్ సెల్ఫ్ అండ్ పుట్ యువర్ సెల్ఫ్ బ్యాక్ ఆన్ ట్రాక్ అన్నమాట. సో, దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు డూ. అది ఇచ్చేస్తాం. సో, ఇప్పుడు ఈ యంత్రంలో ఆసురీ శక్తులన్నిటిని ఆవాహన చేశాడనంటే ఏమైంది? చేసిన తర్వాత ఆహ్, మనం వహ్ని మండలం గురించి చెప్పుకున్నాం కదా! అంతరావరణలోకి వెళ్ళలేకపోయాడు. విషుక్రుడు వెళ్ళలేడు కదా! సో, తిప్పి విసిరేశాడు. ఎంత దూరం వెళ్ళగలిగితే అంతవరకు అని. సో, అది బహిరావరణలోనే పడింది. బట్ ఇట్ స్టార్టెడ్ షోయింగ్ ఇట్స్ ఇది పొటెన్సీ అన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, సరే విషుక్రుడు మనకన్నా బాగా పూజలు చేసుండొచ్చు, మనకన్నా మంచి మంత్రాలు తెలిసుండొచ్చు, శక్తి ఉండొచ్చు, ఆవాహన చేశాడంటే అంత ఉందని అర్థం కదా! సో, చేసి అక్కడ పెట్టాడు. మనకి అంత శక్తి లేకపోయినా కూడా మనలో శక్తి అంటే మనకు ఆ శక్తి లేకపోవచ్చు. బట్ మన ఇంట్లో తెచ్చి పెట్టుకునే ఒక యంత్రానికి ఆ శక్తి ఉంటుంది అని మనం నమ్మి తీరాలి. ఓకే. ఒక యంత్రాన్ని పెట్టుకున్నాము అనంటే ఒక శక్తిని మనం తెచ్చి పెట్టుకున్నాం. ఓకే. సో, దాన్ని ఇప్పుడు మనం ఇంట్లో మొత్తం ఎలక్ట్రిసిటీ ఉంది. కానీ స్విచ్ చేస్తేనే కదా లైట్ వచ్చింది. అలాగా ఆ యంత్రం దగ్గరికి మనం వెళ్లి కూర్చుని పూజ చేస్తూ ఉంటే అందులో ఉండే శక్తి ఇంకా జాగృతం అవుతూ ఉంటుంది. యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అది యాక్టివేట్ అయితే వి కన్స్యూమ్ ఫ్రమ్ ఇట్.
పూజ అవన్నీ ఊరికే పెట్టలేదు కదా, ఒక యంత్రాన్ని పెడితే కంపల్సరీ పూజ చేయాలి అంటే ఏంటి, లేకపోతే ఇప్పుడు ఇదేంటి, మనం కూడా కదలకుండా కూర్చుంటే బూజు పట్టేస్తాం, అది వెరీ కామన్ కదా. సో మన ఒక శక్తి రావాలి అని అంటే ఆ యంత్రానికి దానికి తగ్గ మంత్రము, పూజ ఏదో చేస్తే అది యాక్టివేట్ అయ్యి దాని నుంచి వచ్చే శక్తిని మనం తిరిగి గ్రహించగలుగుతాము. బట్ ఎవ్రీ యంత్రం హ్యాస్ ఇట్స్ ఓన్ పవర్, నెవర్ డౌట్ ఎనీథింగ్. మన ఇంట్లో మన పెద్దవాళ్ళు మన గురువులో మనకు ఒకటి ఇచ్చారు అని అంటే ఆ యంత్రంలో ఎంతో శక్తి ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. కొన్ని శక్తులు మనకి ఇట్లా కనిపించవు. ఇప్పుడు ఈ విఘ్నేశ్వర యంత్రం ఉంది, అతను విశ్వక్రుడు విసిరేస్తే దాని ఎఫెక్ట్ అందరి మీద కనిపించడం స్టార్ట్ అయింది. సో మనం ఒక యంత్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని మనం పూజ చేస్తున్నాము అని అంటే ఇవాళ కాకపోతే రేపు మనం 100% నమ్మి తీరితే కనుక దాని ఎఫెక్ట్ మన లైఫ్స్లో మనకి తెలియకుండా ఉంటుంది. సటిల్గా ఎప్పుడు చేంజెస్ ఇట్లా బ్లాక్ అండ్ వైట్గా ఉండవు. ఇవాళ ఇలా ఉన్నది, ఇప్పుడు మనకి రేపు కనకధార వర్షించేస్తుంది, అలాంటివి అయ్యేంత డిజర్వ్ మనం చేయం, అందుకని అవ్వదు. అయ్యే శక్తి లేక కాదు, అంత మనకి డిజర్వ్ చేయం కనుక అంత అవ్వదు. కానీ ఒక యంత్రాన్ని తెచ్చి పెట్టుకుని మనం దాన్ని పూజిస్తున్నాము అని అంటే కనుక దాని నుంచి వచ్చే ఎఫెక్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మనం రియలైజ్ అవ్వడానికి కొన్ని ఏళ్ళన్నా పట్టచ్చు. బట్ సటిల్గా ఉంటాయి కొన్ని చేంజెస్. ఏమంటే ఎలా అంటే చెప్తున్నాను, ఏదో కలిసి వచ్చేసింది నాకు, ఏదో ఇదైపోయింది, లేకపోతే ఎవరో ఇంట్లో సిక్ అవ్వట్లేదు, అదంతా కూడా పెట్టుకోవద్దు. నాకు అంతకు ముందు కన్నా కొంచెం కోపం తగ్గిందా, అహంకారం తగ్గిందా, ఏ చేసినా కొంచెం దేవుడు భక్తి పెరిగిందా, అలా మనలో ఉండే దైవీ గుణాలు పెరుగుతున్నాయా, కొద్దిగా కామ్ డౌన్ అవుతున్నామా, ప్లెజెంట్గా ఉంటున్నామా మనం కొంచెము. ఈ అరిషడ్ వర్గాల్ని జయించటంలో అగైన్ ఇట్ డజంట్ హ్యాపెన్ జస్ట్ లైక్ దట్, ప్రాక్టీస్ మీదనే అవుతూ ఉంటుంది. అదంతా అవుతుండేటప్పుడు అలాంటి చేంజెస్ నాలో వస్తున్నాయా. ఎవరైనా ఏదైనా అంటే అంతకుముందు వెంటనే కోపం వచ్చేసేది, లేకపోతే కోపం వస్తే జల్దీ తగ్గేది కాదు, ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యానా లేదా, ఆ సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి. ఇన్ మై మైండ్ దట్ మ్యాటర్స్ ద మోస్ట్. అండ్ అలాంటి ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉండే తీరుతాయి. పిల్లలు అంతకుముందు అసలు మరీ చెప్పిన మాట వినేవాళ్ళు కాదు, ఇప్పుడు కొంచెం వింటున్నారా, కాస్త వచ్చి దేవుడికి దండం పెట్టుకోమంటే పెట్టుకుంటున్నారా, అలా చిన్నవే వెతుక్కోండి. ఎప్పుడు చేంజెస్ అంటే ఏదో అయిపోతుంది అని మాత్రం మనం అనుకోకుండా ఉంటే రియలిస్టిక్గా ఉంటాం. మనం కూడా ఎక్స్పెక్టేషన్లో మనకి ఎంత ప్రాప్తమో అది అమ్మవారు ఇచ్చి తీరుతుంది. సో బట్ మనం ఒక యంత్రం ఉంది అంటే మాత్రం దానికి ఒక పవర్ ఉంది అనేది గ్రహించుకుని రోజు పూజ చేయటం వల్ల అది యాక్టివేట్ అయ్యి తిరిగి మన మీదే ప్రసరిస్తుంది. గుడికి ఎందుకు వెళ్తాము అంటే ఆ గుడిలో అంత జరిగే పూజలు, ఆ మంత్రాలు, ఆ జపాలు, వాటి నుంచి వచ్చే పవర్ మన మీద రిఫ్లెక్ట్ అవ్వాలి అని. అందుకే ఒక మెటల్ ఈ పంచలోహాలు ఉంటే వాటి రిఫ్లెక్షన్ ఒక రకంగా ఉంటుంది, వెండి ఒక రకంగా ఉంటుంది. అందుకే ఏ యంత్రం ఎట్లా చేయాలో అని చెప్పి చేస్తారు. నాకు బాగా డబ్బు ఉంది కదా నేను ప్లాటినం తోటే చేయించుకుంటాను, దట్ డజంట్ వర్క్. అక్కడ కూడా మనకి ఎలాంటి ఇది మనకి అవసరమో చూసుకుని మన గురువులు మనకు చెప్తారు. ఇప్పుడు పంచలోహాలతో చేపిస్తే మంచిది అని అంటారు. ఎందుకు ఆ పంచలోహాలే ఎందుకు ఎంచుకున్నారు అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ దట్ ఆల్సో అనమాట. మనం పైకి అంత ఉంది అని తెలుసుకుని చక్కగా మన ఇంట్లో ఏ యంత్రం ఉంటే యంత్రం, లేకపోతే విగ్రహం ఉంటే విగ్రహం, లేకపోతే పటం ఉంటే పటం, హ్యాపీగా త్రికరణ శుద్ధిగా ప్రే చేసుకోవాలి. ఈ అసురీ శక్తులు ఏవి మన దగ్గరికి రాకుండా. ఓకే, ఆ రాకుండా ఇవన్నీ విఘ్నాలు అంటే ఇవే అనమాట, వేరేవి కాదు. ఈ అసురీ శక్తులు ఇవే విఘ్నాలు. ఏ పనన్నా మనం చేయదలుచుకుంటే మనకు వచ్చేవి ఇవే. సెల్ఫ్ డౌట్, అవుతుందా అవ్వదా, మనం చేయగలమా మనం చేయలేమా, వాట్ ఇఫ్ వి లూజ్, అది కాకపోతే ఎలాగా, ముందే మనకి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుంది, లేకపోతే రేపు చేద్దాంలే అని అనుకోవటం కానీ, అవన్నీ ఏంటి, అవే ఇందాక చెప్పిన ఈ అసురీ శక్తులు. అది యూ కెన్ అప్లై టు ఎనీథింగ్ దట్ వీ డూ. ఆఫీస్లో పని కానీ, ఇంట్లో వంట కానీ, ఓ పెద్ద కార్యక్రమం ఎంతమందిని పిలిచాము అంటే అమ్మో నేను చేయగలనా లేదా, ముందు భయంతోటే స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడు ఉంటుంది మనకు అదంతా అంటే మనం చేస్తున్నాము అని అనుకుంటే, మనం అదొకటి సింపుల్ టిప్ చెప్తున్నా, ఏదో మనం చేస్తున్నాము అని అనుకుంటే మనకి పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనే భయం ఉంటుంది. అమ్మవారే చేపిస్తుంది నా చేత, ఐఎమ్ జస్ట్ అమ్మ చేతిలో ఒక ఉపకరణాన్ని నేను అని అనుకున్నాం అనుకో, నేను ఇలా చేస్తున్నాను కన్నాలో ఉండి చేపించేది అమ్మవారు అని అనుకుంటే ఖచ్చితంగా అంతా మంచిగా అయిపోతుంది. మనం చాలాసార్లు గమనించి ఉంటాము, మామూలుగా వంట చేసేటప్పుడు కొద్దిగా టేస్ట్ చూసేస్తూ ఉంటాం. అదే దేవుడికి నైవేద్యం పెట్టాలి అని అనుకుంటే శ్రద్ధగా ఉంటాము, టేస్ట్లు చూడము, కానీ ఆ రోజు వంట బాగానే వస్తుంది కదా,
నిజంగా మామూలు అప్పుడైతే ఒక 10 సార్లు ఒక 2-3 సార్లైనా టేస్ట్ చూస్తే కానీ ఇది కరెక్ట్‌గా చేశామని అనుకోని సందర్భాలు ఉండొచ్చు. కానీ అదే దేవుడి కోసం చేస్తున్నాము, ఆ శ్రద్ధతోటి చేస్తాం కదా! ఒక భక్తితోటి ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్. ఎందుకనంటే అక్కడికొచ్చేటప్పటికి మన ఫీలింగ్ చేస్తున్నది నేను కాదు, నువ్వే చేస్తున్నావు తల్లి నా చేత అని. అలా ఏ పనైనా సరే ఇఫ్ వీ కెన్ ప్రాక్టీస్ దట్. ఇప్పుడు ఈ క్లాస్ ఇవాళ ఇలా చెప్తున్నాను అనంటే ప్రిపేర్ అవుతాను. ఎందుకంటే మనము మన సాధనగా మనం చేసేది మనం చేయాలి. కానీ అల్టిమేట్‌గా ఇప్పుడు ఎట్లా నా నోటి నుంచి ఏమొస్తుంది, లేకపోతే ఎంతవరకు నాకు అర్థమయ్యేంత వరకు కదా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అది మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉందా? లేదా? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? లేదా? అవన్నీ నేను ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చున్నాను అనంటే ప్రాబబ్లీ ఐ వుడ్ నెవర్ టేక్ ద ఫస్ట్ స్టెప్ టు స్టార్ట్ షేరింగ్. ఇది అసలు మనం ఎక్కడ చెప్పాము? ఈ వైఖరి, ఈ వాక్కు అమ్మవారిచ్చిందే. అందుకని ఏదొచ్చినా అది అమ్మ దయతోటే వస్తుంది కనుక అది కరెక్టే అవుతుంది. ఒకవేళ తప్పైతే షీ విల్ కరెక్ట్ మీ అనే ఒక ధైర్యంతో చెప్తాను కనుక ఇది ఉంటుంది. సో మనం ఏ ఏ పని చేస్తున్నా కూడా అలాగా నాలో ఉన్న అమ్మే నా చేత చేపిస్తుంది అని అనుకున్నామంటే అందులో మనకి ఫెయిల్యూర్ అనే భయం ఒకటి ఉండదు. అండ్ ఈ విఘ్నాలు కూడా ఏవి మనల్ని ఏమి చేయవన్నమాట. ఓకే. సో ఇదేమైంది, అలా యంత్రం ఉంటే శక్తి ఉంటుందని అనుకున్నాం కదా! ఇక్కడ ఈ విషుక్రుడు వేసిన ఈ యంత్రం నుంచి ఆ స్త్రీ శక్తులన్నీ పనిచేయడం స్టార్ట్ చేశాయి. అప్పటి వరకు బాగా ఉత్సాహంగా ఉండి శ్యామల, వారాహి అమ్మవార్లు వాళ్ళ మాట విని మంచిగా ఉత్తేజితంగా ఉన్నారు కదా! సైన్యం అంతా ఉత్సాహంగా ఉన్నారని చెప్పుకున్నాం ఇందాక ముందు నామాల్లో. సడన్ గా ఏమైపోయిందంటే అందరూ ఉత్సాహం పోయింది, నిర్వీర్యం అయిపోయారు. అందరూ ఇలా కూర్చుని ఇక్కడ ఇప్పుడు వేదాంతాన్ని చేతకాని వాళ్ళు ఎలా వాడతారు కదా, కొన్ని మెట్ట వేదాంతం అని అంటారు దాన్ని. అలాగా చెప్పడం స్టార్ట్ చేశారనమాట. ఎందుకు ఈ యుద్ధాలు, వాళ్ళు యుద్ధాలు చేస్తే మన వాళ్ళు కూడా పోతున్నారు, ఊరికే ఈ రక్తపాతాలు ఇవన్నీ ఎందుకు, ఇప్పుడు మనకి యుద్ధం అవసరమా, అది ఇది అని చెప్పేసి మాట్లాడటం స్టార్ట్ చేశారనమాట. బట్ మనం ఒక ఈ యుద్ధానికి బయలుదేరాము, ఒక దుర్మార్గుడిని లేకపోతే దుర్మార్గాలని నిర్మూలించడానికి స్టార్ట్ చేసిన యుద్ధంలో యూ కాంట్ ఫీల్ దట్ వే అంటిల్ యూ పుట్ ఎ స్టాప్ టు ఇట్ కదా. బట్ ఈ యంత్రాల ప్రభావం వల్ల వాళ్ళకి అవన్నీ వచ్చేసాయి అనమాట. వచ్చేసి ఇంకా ఈ మొత్తానికి శ్యామల, వారాహి వాళ్ళు కుటిలాక్షుడు అని చెప్పుకున్నాం సైన్యాధిపతి, వాడు వెనకాతల నుంచి అటాక్ చేస్తుంటే కమాన్ లెండి అని చెప్తుంటే ఎవరి శ్యామల, ఎవరి వారాహి, ఈ యుద్ధం ఎన్నాళ్ళు చేస్తాము, ఇప్పటికే ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నాము అంటే ఇంకా అలాగనమాట. ఎవరు లేస్తారులే అని చెప్పేసి అంత ఇదిగా లోకీగా ఇంకా అలా కూర్చునేశారనమాట, కదలకపోతుంటే అమ్మవారి పరిస్థితి అర్థమైంది. ఓకే, అగైన్ ఇవన్నీ అమ్మ తలుచుకుంటే ఒక్కటి చేసేయగలుగుతుంది. మనకి ఓకే ఇప్పుడు ఇన్ని శక్తులు ఉన్నాయని కానీ ఈ శక్తిని మనము ఇలా పూజ చేసుకోవాలి, చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పడం కోసం కొన్ని ఇలాంటి లీలలు కావాలి కదా, అలా అనమాట. సో అప్పుడు అమ్మవారు ఏం చేసింది, ఇప్పుడు వారాహి దేవి అను శ్యామలాదేవి వెళ్ళి చెప్పారనమాట, ఇలా ఉన్నారమ్మ సైన్యం పరిస్థితి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్తే అమ్మవారు నవ్వి నేను చూసుకుంటాను అని చెప్పి శివుడి వైపు చూసి, కామేశ్వరుడి వైపు చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్విందిట. అమ్మ ఇలా చూసి ఇలా నవ్వగానే అమ్మని చూసి ఆ నవ్వుని చూసి స్వామి నవ్వారు. ఆయన నవ్వుని చూసి ఇంకొంచెం ఆనందంగా అమ్మవారు నవ్వింది. అంటే ఒక స్పందన, ఒక ప్రతిస్పందన జరిగింది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ సంకల్పం, ఒక సంకల్పంతో కదా, ఆ సంకల్పంతో అమ్మవారు చూస్తే సత్య సంకల్ప అంటారు. అందుకే వాళ్ళు ఒకటి అనుకుంటే అది జరిగిపోతుంది ఇంకంతే. సో అలాగా ఆ పరస్పర ప్రతిస్పందనలో నుంచి, ఆ ప్రేమలో నుంచి, ఆ సంకల్పంలో నుంచి, ఆ హ్యాపీనెస్ లో నుంచి ఒక వినాయకుడు ఆవిర్భవించాడనమాట. అందుకని ఆనంద స్వరూపుడు, ఎప్పుడు గణపతి అనంటే ఆనంద స్వరూపుడు అనమాట. అందుకే ఆయనకి నైవేద్యం పెడితే కూడా మోదకాలు పెడతాం. మోదం అంటే ఆనందం కదా, మోదకాలు పెడతాం. తిరిగి ఆయన మనకి ఇచ్చే ప్రసాదం కూడా అంతే, సంతోషాన్ని ఆనందాన్నే ఇస్తాడనమాట వినాయకుడు ఎప్పుడు. సో అలా వచ్చిన వినాయకుడిది ఇది ధ్యాన శ్లోకం ఎలా ఉందంటే, బీజాపూర గదేక్షు కార్ముక భుజా చక్రాబ్జ పాశోత్పలా వ్రీహ్యగ్రస్వ విషాణరత్న కలశ ప్రోద్యత్కరాంభోరుహః ధ్యేయో వల్లభయా సపద్మకరయా శిష్టోజ్వలద్భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థదః.
అలా వచ్చిన గణపతి, ఇలా వీళ్ళిద్దరి నవ్వులో నుంచి పుట్టిన గణపతి స్వరూపం ఎలా ఉంది అని అంటే, వాళ్ళిద్దరి తేజస్సుతోటి పుట్టాడు. అంటే అంత వెలిగిపోతూ ఉన్నాడనమాట. ఇద్దరి అంటే సంకల్పాలు కలిసి అలా వచ్చాయి కదా, ఆ మిథున దేవతల దీంతోటి పుట్టాడనమాట. అంటే ఏంటి, విశ్వాన్ని నడపటానికి కొంతమంది మిథున దేవతలు అని అంటారు. ఎవరు? లక్ష్మీనారాయణులు, శివపార్వతులు, రతి మన్మధులు, మహా వరాహులు, పుష్టిపతి. ఈ 5గురిని విశ్వాన్ని నడిపే మిథున దేవతలు అని అంటారట. ఇలా ఈ దేవతల తేజస్సుతోటి వచ్చాడు గణపతి. కుడివైపు అంతా పురుష దేవతలు, ఎడమవైపు అంతా స్త్రీ దేవతలు ఉన్నారట. 10 చేతులు ఉన్నాయి. వాటితోటి ఏమేమి పట్టుకున్నారంటే, బీజాపురం అంటే దానిమ్మ పండు, గద, చెరుకు గడ, శూలం, చక్రం, పద్మం, పాశం, ఉత్పలం అంటే కలువ పువ్వు, వరికంకి, దంతం. అవన్నీ 10 చేతులతోటి 10 పట్టుకుని ఉన్నాడు అనమాట. మధ్యలో తుండంతోటేమో ఒక రత్న కలశాన్ని పట్టుకుని ఉన్నాడు. అది రక్తవర్ణంతో మెరిసిపోతున్నట్ట. మళ్ళీ ఎలా వచ్చాడంటే, మళ్ళీ రావటమే ఒళ్ళో వల్లభాదేవి అమ్మవారితో సహా వచ్చాడనమాట. లలాటంపై చంద్రుడు. ఇది ముగ్గురు షేర్ చేసుకుంటారు. ఈ చంద్రవంక పెట్టుకోవటం అనేది అమ్మవారు, అయ్యవారు, గణపతి ముగ్గురు. ఇంకే ఏ దేవతలు కూడా పెట్టుకోరు అలా. తర్వాత ఈ అవతారం ఏదైతే ఉందో ఇది వల్లభ గణపతి అవతారం అనమాట. అలా శివకామేశ్వర ముఖాలోక అని అంటే ఆ ఆలోక ముఖాన్ని ఆలోకించగానే వచ్చిన గణపతి ఎవరు అంటే వల్లభ గణపతి అని అంటారు. వందే గజేంద్ర వదనం వామాంకారూఢ వల్లభాశ్లిష్టం కుంకుమ పరాగశోణం కువలయ నీజారకోర కాపీడం అని దుర్వాసముని చెప్తారనమాట. రక్తవర్ణంతో కుంకుమ రాగశోణం అలా మెరిసిపోతూ ఉన్నాడట. సో ఇప్పుడు మనకి తెలుసు, శ్రేయాంసు బహు విఘ్నాన్ని. ఏదన్నా ఒక పని మొదలు పెట్టాము అని అంటే ఎన్నో రకాల విఘ్నాలు వస్తూనే ఉంటాయి. ఓకే, సో విఘ్నాలు రాకుండా ఏ పని ఉండదు. కొన్నిసార్లు విఘ్నాలు వస్తాయి, వాటిని దాటుకుని వెళ్తూ ఉంటాము. కొన్నిసార్లు విఘ్నాలు వస్తాయి, అక్కడితో ఆగిపోవాల్సి వస్తూ ఉంటుంది కూడా. సో అయితే ఆ విఘ్నాలు ఒకటి వస్తాయి అనేది మనకి తెలుసు. ఎలా వస్తాయో, ఏ రూపంలో వస్తాయో, ఎక్కడి నుండి వస్తాయో, ఎప్పుడు వస్తాయో ఏమీ చెప్పలేం మనం కదా. సో అందుకని మనం ఏం చేస్తాము, ఎంతకని భయపడుతూ అవుతుందా కాదా, ఇదైతే అదైతే అని అనుకుంటూ ఉంటే ఇదే అసురీ శక్తులు. వాటిని జయించడానికి మనకి ఏం కావాలి? ఈ విఘ్నహర గణపతి ఆర్ విఘ్నాధిపతి. ఓకే, విఘ్నానికి అధిపతి అయిన గణపతిని ఆశ్రయిస్తే హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఏ విఘ్నం రావాలో రావద్దో, ఎటు నుంచి వస్తుందో అన్ని నువ్వు చూసే సర్వజ్ఞుడైన పరమాత్మకి మన బాధ్యత అప్పు చెప్పేశామంటే ఇంకా మనం చూసుకోక్కర్లేదు కదా. నాకు ఇప్పుడు ఈ విఘ్నం వస్తే ఎలా, కంగారు మనకు ఉండదు. అది దేవుడిని నమ్ముకున్నాము, ఆ ధైర్యంతో ముందుకెళ్తున్నాము, అంతా బాగానే అవుతుంది. ఒకవేళ బాగా కాకపోతే దట్స్ బౌండ్ టు హ్యాపెన్, దట్స్ ఆల్సో ఫైన్, అట్లా అనుకోవాలన్నమాట. సో ఈ లీలగా ఇలా చేయటం వల్ల అమ్మవారు మనందరికీ ఏం నేర్పిస్తుంది అని అంటే, ఇలా ఒక కార్యాన్ని మొదలు పెట్టేటప్పుడు విఘ్నాలు వస్తూ ఉంటే గణపతిని మనం ఆరాధించాలి. దట్స్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ స్టోరీ అన్నమాట. ఓకే, ఇంకొకటి, ఇప్పుడు గణపతి ఇప్పుడు అమ్మవారు అయ్యవారిని చూసి నవ్వింది, అప్పుడు గణపతి వచ్చాడు అంటే గణపతి ఆవిర్భవించాడు, పుట్టలేదు అప్పుడే కదా. ఆ గణపతి అవతారం అనేది చెప్పుకున్నాము, వేదాల్లో కూడా ఉంది. ఎలా అంటే శివపార్వతుల కళ్యాణానికి కూడా గణపతి పూజ చేశారు అని అంటారు. మరి ఊహించుకోండి, త్రిపురాసుర సంహారానికి వెళ్తుంటే శివుడు కూడా గణపతి పూజ చేశాడు. ఇక్కడ అమ్మవారు చెప్తోంది గణపతి పూజ చేయాలి అని. సో అలాగా ఆ గణపతి పూజ అలా చేయాలన్నమాట. ఇంకొక ధ్యాన శ్లోకం, భద్రేభవక్త్రం భుజగేంద్ర భూషం లంబోదరం హ్రస్వ వపుః ప్రసన్నం సంభక్షయంతం ఘృతలడ్డు భక్ష్యాన్ విజ్ఞాపహం బాలగణేశమీఢే. అలా బాలగణేశుడి అవతారంగా కూడా వచ్చాడు గణపతి. మల్టిపుల్ అవతారాలు ఆయనకేముంది, ఎలా అంటే అలా వస్తారు. ఈ గణపతి వచ్చిన తర్వాత ఏం చేశారంటే, ఆయన సంకల్ప మాత్రంతో, మనం చెప్పుకున్నాం ఇప్పటి వరకు ఏ దేవత వచ్చినా కూడా వారి వారి సైన్యాలతోటి వాళ్ళ వెపన్స్ తోటి అలాగే వస్తున్నారు కదా. ఇప్పుడు గణపతి వచ్చాడు కదా, గణపతి నుంచి 5 గణపతులు 6 గణపతులు ఆయన నుంచి వచ్చారనమాట. 5 6 6
ఓకే. అయితే కాదు, ఐదుగురా ఆరుగురు. ఆమోద, ప్రమోద, సుముఖ, దుర్ముఖ, అవిఘ్న, విఘ్నకర్త. ఓకే, ఆరుగురు గణపతులు వచ్చారనమాట. వస్తే వాళ్ళందరితో కలిసి యుద్ధానికి వెళ్ళాడు అని. ఆ వచ్చిన గణపతి అవతారాలు ఏంటి అంటే ఆమోద, ప్రమోద, సుముఖ, దుర్ముఖ, అవిఘ్న, విఘ్నకర్త. అదే ఆరుగురు. ఆమోద అంటే అసలు మీనింగ్స్ అర్థం చేసుకున్నాము అంటే వై అనేది మనకి ఆ గణపతి అవతారం మనకెందుకు కావాలో అట్లా కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఆమోద అంటే ఏంటి? ఆమోదించటం. ఏదైనా పని చేస్తున్నామంటే ఎవరైనా ఆమోదించారు అంటే అప్రూవ్ చేశారు అని కదా. సో అప్రూవ్ చేశారు, అదొకటి మీనింగ్. ఇప్పుడు మనకి సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పని బాగుంది, ఇది మంచిగా సక్సెస్ఫుల్గా అవుతుంది అని మనం అనుకున్నాం అనుకో, విల్ ఎంజాయ్ ద ప్రాసెస్ ఆల్సో. ఆ జర్నీని ఎంజాయ్ చేయగలుగుతాం. అదే ఆమోదం అనమాట. ఏంటి అంటే ఇది అవుతుంది, సఫలం అవుతుంది అనే ఒక నమ్మకం ఉంటే అదే ఆమోదం. మనం ఏ పని చేసినా ఇప్పుడు నిద్రపోతాం, రాత్రిపూట అలారం పెట్టుకుంటాము, హాయిగా పడుకుంటాం, ప్రశాంతంగా పడుకుంటాం. ఎందుకు? పొద్దున్న లేస్తామని ఒక ధైర్యం ఉంది మనకి. లేస్తామో లేమో గాడ్ నోస్, నిద్రలు పోయే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కదా. ఆ ఆమోదం మనకు ఉందన్నమాట. అంటే ఇది సఫలం అవుతుంది, మంచి పడుకుంటాం, రేపు పొద్దున్న లేస్తామన్నాం కనుక హాయిగా పడుకున్నాం, నిద్ర పట్టింది. అదే నువ్వు పడుకో, హ్యావ్ ఏ వెరీ గుడ్ నైట్, కానీ పొద్దున్న లేస్తావో లేదో డౌట్ అని ఎవరైనా చెప్పారనుకో మనకి, నిద్రపోగలమా? అంటే అక్కడ ఆమోదం లేదనమాట. అంటే సఫలం అవుతుంది అనే నమ్మకం మనకి లేదు. అందుకని ఎంజాయ్ చేయలేము ఆ ప్రాసెస్ని. సో ఆమోదం అంటే ఏంటంటే ఒక పని మొదలు పెట్టేటప్పుడే అది సక్సెస్ అవుతుంది అనే ఒక నమ్మకంతో చక్కగా 100% ట్రై చేయటాన్ని ఆమోదం అంటారు. మనకందరికీ కావాలి కదా, అదే ఒక ఫార్మ్ ఆఫ్ గణపతి. తర్వాత ప్రమోదం. అలా మనం సక్సెస్ఫుల్ అవుతుంది అని మొదలుపెట్టిన పని సక్సెస్ఫుల్ అయితే మనం ఫీల్ అయ్యేది ప్రమోదం, అంటే ఆనందం అనమాట. సో ఆ గణపతి అనుగ్రహం ఉంటే మనకి ఆమోద ప్రమోదాలు రెండూ ఉంటాయి. ఆ డౌట్లు అవి లేకుండా చక్కగా చేస్తాము అనే ఒక నమ్మకంతో మొదలు పెడతాము, అది అయి తీరుతుంది. సో అది ఆమోద ప్రమోదాలు. తర్వాత సుముఖ, దుర్ముఖ. సుముఖుడు అనంటే మంచి ఆనందంతో. ఇప్పుడు మనం పూజ చేస్తే ఏమని దండం పెట్టుకుంటాం? శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ అని దండం పెట్టుకుంటాం. అంటే సుముఖత్వం అంటే అంత ప్రసన్నంగా ఉన్నాడు. ఎవరైనా మన పట్ల ప్రసన్నంగా ఉంటే వాళ్ళు నా పట్ల సుముఖంగా ఉన్నారు, సుముఖంగా లేరు అంటే దే అగ్రీ విత్ మీ, అట్లా అనే అలైన్మెంట్ మీనింగ్ తోటి కూడా చెప్పుకుంటాం. సో సుముఖంగా ఉండటం అంటే మనకి అనుకూలంగా ఉన్నారు వాళ్ళు అని. సో అది సుముఖం. దుర్ముఖం అంటే ఏంటి? కొంచెం ఆపోజిట్. ఒకటి మొహం చూడలేకుండా ఉండటము, అట్లాగా దుర్ముఖంగా కూడా ఉంటాడట వినాయకుడు. అయితే అంటే బాలేదు, మొహం చూడలేము అట్లా అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఒక సన్సెట్ టైంకి ఒక సన్ రైజ్ టైంకి చక్కగా చూడగలుగుతాము. ఆ అబ్బాయి ఎంత ఎర్రగా ఉంది, టొమాటో కలర్ ఎంత బాగుంది, లేకపోతే ఇంకొక కొంచెం ఆరెంజ్ అలా గోల్డ్ హ్యూ క్యాచ్ అవుతూ అప్పటి వరకు చూస్తాము, అంతా బాగానే ఉంటుంది. తీక్ష్ణత పెరిగిపోయి ప్రచండంగా ఉన్నప్పుడు చూడగలమా మనం? సో సుముఖుడు, సన్ రైజ్ అప్పుడు సన్సెట్ అప్పుడు సుముఖుడైన సూర్యుడు మిట్ట మధ్యాహ్నం అయ్యేటప్పటికి దుర్ముఖుడు అయిపోతాడు మనకి. ఎందుకంటే మనం చూడలేము. సో మనం చూడలేము, చూసి తట్టుకోలేము, అందుకని దుర్ముఖుడు అనమాట. దుర్ముఖుడు అనేది సూర్యుడి నామాల్లో ఒక నామం కూడా. సో అలా ఉన్నప్పుడు అండ్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, అదే ఇప్పుడు అమ్మవారిని మనం చూస్తే ఏమంటాం? అరుణాం కరుణా తరంగితాక్షి. అలా కరుణ రసం అమ్మలోంచి ఉట్టిపడుతుంది. అసలు అమ్మ చిన్న చిరునవ్వు నవ్విందా లేదా అన్నట్లుంటే అది చూస్తేనే చాలు మనకు ఒక హ్యాపీనెస్. అమ్మవారిని చూసామంటే వాళ్ళ మనసు నిండిపోతుంది. అలాంటిది మరి ఈ శుంభనిశుంభులు, రక్తబీజుడు, లేకపోతే మహిషాసురుడు, లేకపోతే ఈ భండాసురుడు, వీళ్ళకెందుకు అమ్మవారు అంత ప్లెజెంట్గా ఉండట్లే? అదే అమ్మవారు కదా. చూసే దృష్టిని బట్టి ఉంటుందన్నమాట. వాళ్ళకి ఒక ఎనిమిగా ట్రీట్ చేస్తున్నారు కనుక వాళ్ళకి దుర్ముఖుడు, మనం దైవంగా చూస్తే మనకి సుముఖుడు. అలాగా సుముఖుడు దుర్ముఖుడు అంటే కూడా రెండు ఆస్పెక్ట్స్ ఆఫ్ గణపతి అని చెప్పుకోవచ్చు. తర్వాత అవిఘ్న, విఘ్నకర్త. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, వినాయకుడు అంటే విఘ్నాధిపతి. సో అన్ని ఆయన కంట్రోల్లో ఉంటాయి, అధిపతి. సో హీ కంట్రోల్స్ దెమ్. సో విఘ్నహర్త, విఘ్నకర్త అంటే విఘ్నాన్ని హంతం చేసేసేవాడు, తొలగించేవాడు. కర్త కొన్నిసార్లు క్రియేట్ కూడా చేస్తాడు. మనం ఏదైనా ప్రారంభిస్తాం, పని చేయాలి అని అనుకుంటాము,
మనం చాలా ఆలోచిస్తాము. ఓకే. చాలా ఆలోచిస్తాము. ముహూర్తాలు చూసుకుంటాము. మంచి రోజు చూస్తాము. అంతా బావుంది అని అనుకుని మొదలు పెడతాము. యట్ సమ్‌టైమ్స్ సమ్ థింగ్స్ వోంట్ మెటీరియలైజ్ అవ్వవు. అప్పుడు అంటే మనకి ఒక విఘ్నాన్ని క్రియేట్ చేశాడు దేవుడని అనుకోవచ్చు. సంథింగ్ హ్యాపెండ్. ఓకే. ఇంకొకసారి మనం ఏదో ఫ్లైట్ క్యాచ్ చేయాలి. హడావుడి వెళ్తున్నాము. ఓకే. మధ్యలో సమ్ ట్రాఫిక్ జామ్ అయింది. డిలే అయిపోయాము. మనం ఫ్లైట్ మిస్ అయిపోయాం. సో మనకి ఆ ట్రాఫిక్ జామ్ అనేది విఘ్నం. ఓకే. సో వీఆర్ వెరీ అప్సెట్ అబౌట్ దట్. మొత్తం అంతా రీస్కెడ్యూల్స్ ప్లాన్స్ చేసుకోవాలి. ఒక అరగంట అయిన తర్వాత న్యూస్ వచ్చిందనుకో, ఆ ఫ్లైట్ కూలిపోయింది, మనం ఎక్కాల్సిన ఫ్లైట్ కూలిపోయింది అని ఏదో సమ్ వచ్చింది న్యూస్. వస్తే మనం ఏమనుకుంటాం, ఆ విఘ్నం జరగటం మనకు ఎంతో మంచిదైందని. అరగంట క్రితం మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అని అంటే, ఆ విఘ్నం రావటం వల్ల నేను ఇప్పుడు అన్ని రీబుకింగ్ చేసుకోవాలి, నా ప్లాన్స్ అంతా ఇదైపోయి చాలా అప్సెట్ అయిపోతాము, చికాకు పడిపోతూ ఉంటాము, అంతా దేవుడిని తిట్టేసుకుంటాం, అన్నీ అయిపోతాయి. అవునా? ఇప్పుడు ఒకే అరగంట తర్వాత జరిగిన సినారియో వల్ల ఇప్పుడు నీకు అదే ఎంత బ్లెస్సింగ్ అని అనిపిస్తోంది. నేనేది ఏంటంటే, ప్రమాదాలు ఎప్పుడు అంత క్లియర్గా ఉండవు మన లైఫ్లో. స్పెషల్లీ లైఫ్లో ప్రతి ప్రమాదం అలాగా క్లియర్గా లైక్ యాక్సిడెంట్ అయింది, ఏదో అయిపోయింది. సో ఇది మనకి విఘ్నం రావటం వల్ల, లేకపోతే ఇది మిస్ అయ్యాము, లేకపోతే ఇది అవాయిడ్ చేయగలిగాము, అట్లాగా తెలిసేటట్లుగా ప్రతిరోజు ప్రతి విఘ్నము ఉండదు. అందుకని మనం బై డిఫాల్ట్ ఆపరేట్ చేయాల్సిన ఇదేంటి అంటే, బేస్ లైన్ నమ్మకం ఉండాలి మనకి. ఒకటి జరగలేదు అని అనుకో, నువ్వు ప్రయత్నించావు, మన సైడ్ నుంచి 100% మన ప్రయత్నం ఏదైనా చేయాలి. అది వర్కౌట్ కాలేదా, దేర్ మైట్ బీ సంథింగ్ దట్ ఐఎమ్ నాట్ సీయింగ్. మనం సర్వజ్ఞత మనకి లేదు. ఓకే. నువ్వు నిజంగా పరమాత్మని నమ్మితే, మనం అనుకున్న పని ఒకటి కాలేదు. అందుకే ఐఎమ్ వెరీ అగేన్స్ట్ మొక్కుకోవడాలు. నాకు మొక్కుకోవటం అనేది అసలు నచ్చదు. అంటే ఏదో బ్రైబా, ఆ పని అయితే ఇస్తాము అని ఎందుకు మనం కంపెల్ చేయాలి దేవుణ్ణి? వాట్ ఇఫ్ గాడ్ హ్యాస్ సంథింగ్ మచ్ బెటర్ ఇన్ మైండ్ ఫర్ అస్? ఎందుకు మనం చిన్న కోరిక అడిగి లిమిట్ చేసేసుకోవాలి? మేబీ ఇది అడగకపోతే ఇంకా ఎక్కువ ఇచ్చేవాళ్ళేమో. అసలు అసలు ఎందుకు అసలు అడగటం? ఏం కావాలో మనకు తెలియదా అమ్మవారికి? అది బ్లైండ్గా బిలీవ్ చేస్తే కనుక, ఇదైతే ఇది చేస్తాను అలా అస్సలు ఎప్పుడు మొక్కుకోనే కూడదు. నిజంగా మొక్కుకున్నారనుకో, నా ఉచిత సలహా ఒకటి ఏంటి అని అంటే, నిజంగా మీరు మొక్కుకుంటే ఆ పని అయినా అవ్వకపోయినా ఆ మొక్కు తీర్చేసేయాలి. దట్స్ మై ఫండా. ఏంటి అని అంటే, ఏమో ఆ పని కాకపోవటమే మనకి మంచిదేమో, నేను ఇవాళ చూడలేకపోతున్నానేమో, 5 ఏళ్ల తర్వాత రియలైజ్ అవుతానేమో నేను ఆ రోజు ఆ పని చేయకపోవటం ఎంత మంచిదైందో అని. అప్పుడు మనం ఇప్పుడంతా థ్యాంక్ చేయకుండా దేవుడిని నమ్మటం మానేస్తాను, పూజ చేయటం మానేస్తాను అంటే కరెక్ట్ కాదు కదా. సో మనం ఒక ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము, ఒక చిన్న పిసరు సాధన అనే లాంటిది చేస్తున్నాము అంటే, ఫస్ట్ డెవలప్ చేసుకోవాల్సిన స్మాల్ స్మాల్ థింగ్స్ ఏంటి అంటే ఇట్లాంటివి. ఏదో జరిగితేనే నేను పూజ చేస్తాను, ఈ వ్రతం చేస్తాను, అదేమొద్దు. నేను చేస్తాను బికాస్ నువ్వు నా పట్ల ప్రసన్నంగా ఉంటే చాలు నాకు. అందుకే అన్నీ చెప్తాం, పరమేశ్వర ప్రీత్యర్థం. అది ఉత్తిగా చెప్తాము, దానికి ముందు వెనకాతలు ఇన్ని కావాలనేవి సంకల్పంలో యాడ్ చేస్తాము. బట్ మనకి ఇవ్వబడిన ఋషులు చేత ఇవ్వబడిన సంకల్పంలో ఏముంది? ధర్మార్థ కామ మోక్ష ఫలాలు అవి సిద్ధించాలి. బట్ అల్టిమేట్లీ ఓన్లీ లైన్ దట్ ఈస్ దేర్ ఈస్ పరమేశ్వర ప్రీత్యర్థం ఆరు పరమేశ్వరి ప్రీత్యర్థం. అంతే ఉన్నది మన సంకల్పంలో. మిగతా అన్ని మనం యాడ్ చేసుకుంటుంటాం. సో వీ హ్యావ్ టు రీసెట్ అవర్ మైండ్స్ బ్యాక్. మనం చేసేది పరమేశ్వరుడి ప్రీతి కొరకు అంతే. దట్స్ ఇట్. మన చిత్తశుద్ధి కోసం మనం చేస్తున్నాం ఏదన్నా. సో అలా చిన్న చిన్న అలవాట్లు చేసుకోగలిగితే ఐ థింక్ విల్ ఆల్ బి బెటర్ పర్సన్స్ ఇఫ్ వీ మేక్ సచ్ హ్యాబిట్స్ డిఫాల్ట్ చేసేసుకున్నాము అని అంటే కనుక. సో అలాగా విఘ్నం ఒక్కొక్కసారి రావటము మంచిదే, ఒక్కొక్కసారి పోవటము మంచిదే. అది ఏ క్షణంలో ఏది మంచిది అనేది మనకన్నా భగవంతుడికి బాగా తెలుసు అని నమ్మితే కనుక, మనం చక్కగా ఆ విఘ్న హర్త కర్త అయిన వినాయకుడికి దండం పెట్టుకొని, నాకు ఏది కరెక్టో అది నువ్వు చేయి తండ్రి, నువ్వు ఏది ఇచ్చినా నేను 100% యాక్సెప్ట్ చేస్తాను అని మైండ్కి చెప్పేసుకొని చక్కగా మనం చేసే ప్రయత్నం మాత్రం లోపం లేకుండా చేయాలి. డిసప్పాయింట్మెంట్స్, సెట్ బ్యాక్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి అనుకున్నవి చేయనప్పుడు ఎంత క్విక్గా ఓవర్కమ్ అవుతున్నాం, అవే అనమాట మన ఛాలెంజెస్. ఎట్లా నేను నిన్న లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు బెటర్ అయినా అంటే, అప్పుడు ఒక డిసప్పాయింట్మెంట్, నేను అనుకున్నది జరగలేదు అంటే ఓ వారం రోజులు నేను చాలా అప్సెట్గా ఉండేదాన్ని. ఇప్పుడు 1 గంట ఉంటున్నాను, జల్దీ బయటపడిపోతున్నాను. ఇంకో 2-3 ఏళ్ళు అయిన తర్వాత
డిసప్పాయింట్మెంట్స్ని, సక్సెస్ని అన్నిటినీ ఒకేలా యాక్సెప్ట్ చేయడం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇవంతా పురుష ప్రయత్నంతోటే అవుతాయి. సో వీ హ్యావ్ టు వర్క్ ఆన్ అవర్ సెల్స్ అనమాట. అప్పుడు అమ్మవారి ఇది మన మీద తప్పకుండా ఉంటుంది. ఓకే, సో అలాగా యుద్ధానికి వెళ్ళి ఇంతమంది గణపతులు, 6 గణపతుల్ని తీసుకుని వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు. మొత్తం సైన్యం అంతా ఫటాఫట్ అయిపోతుంది, అంతా బాగా అయిపోతూ ఉంటే విశుక్రుడు చూసి వీడెవడో గజముఖం పెట్టుకొని వచ్చాడు, మన సైన్యాన్ని చితక్కొట్టేస్తున్నాడు, సో లెట్ మీ డూ దిస్ అని చెప్పి మాయలు వచ్చని చెప్పాను కదా, ఒక మాయా గజాసురుడిని క్రియేట్ చేశాడు. మాయతోటి అంటే మాయాశక్తితోటి ఒక గజాసురుడిని క్రియేట్ చేశాడు. మళ్ళీ ఈ గజాసురుడు కూడా వాడి సైన్యంతో, వాడి వాహనాలు, వాడి ఆయుధాలు తోటి చాలా పెద్ద సైన్యంతో వచ్చాడు అనమాట. గణపతి చూసి ఓకే ఇలా అయితే లాభం లేదని చెప్పేసి ఆ సంకల్పం ఇలా అనుకోగానే 7 కోట్ల మంది గణపతులు మన ఈ గణపతి నుండి ఉద్భవించి మొత్తం అందరినీ చుట్టుముట్టేసి అంతా అయిపోయింది, యుద్ధం ఎండ్ అయిపోయింది అనమాట. ఇక్కడ 7 గణపతులు అంటే 7 మంత్రాలు ఉన్నాయట మనకి. మొత్తం మంత్రాలన్నీ చూసుకుంటే వేదాల్లో ఇవ్వబడిన మంత్రాలు అవి 7 కోట్ల మంది ఉన్నాయి. సో ఇక్కడ 7 కోట్ల గణపతులు వచ్చారంటే 7 కోట్ల మంత్రాలు. ఒక్కొక్క గణపతికి ఇక్కడ మళ్ళీ ఆయనకు ఒక రూపం, ఆయనకు వాహనం, ఆయనకు ఆయుధం, అలా చెప్తూ పోతే ఇప్పుడు ఈ 7 గణపతులకి ఒక రూపాలు, ధ్యాన శ్లోకాలు అవన్నీ ఉంటాయి. తెలుసా అంటే మనకు అస్సలు తెలీదు. తెలిసిన వాళ్ళు అంతమంది కూడా ఉన్నారని అనుకోని ఇప్పటికీ. బట్ అలాగా ఇప్పుడు చూస్తున్నాం కదా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఓకే ఒక రూపం ఆవిర్భవించింది అని అంటే కంపోజిషన్లో అవే కెమికల్ ఇవి తీసుకుని జెనరిక్ కాంపోజిషన్ తీసుకుని ఫార్ములాలు కొంచెం మార్చిన కొద్దీ అవుట్పుట్ మారిపోతూ ఉంటుంది కదా. బీజాక్షరాలు మార్చిన కొద్దీ ఆ మంత్రశక్తి, ఆ మంత్రంలో మంత్రాది దేవత, వాళ్ళ రూపము, వాళ్ళు ఏం పట్టుకుని అన్నీ మారిపోతూ ఉంటాయి. అలాగనమాట. ఇలాగా ఈ 7 మంత్రాలు ఉన్నాయి. గణపతికి 7 మహామంత్ర మంత్రితావయవ ద్యుతి అంటే ఆ మంత్రాల ద్యుతి ప్రకాశంతో వెలిగిపోతున్నవాడు అని ఒక నామం కూడా ఉందన్నమాట ఆ గణపతికి. సో చెప్పొచ్చేది ఏంటంటే గణపతి అవయవాలన్నీ కూడా మంత్రాలే. ఎందుకంటే గణపతి ఈజ్ నన్ బట్ ఓంకార స్వరూపుడు, ప్రణవ స్వరూపం అంటారు కదా గణపతిని, అది వేద స్వరూపుడు. సో వేదానికంతా ఒక పర్సానిఫై చేసి ఒక రూపాన్ని ఇస్తే అది గణపతి లాగా ఉంటుందన్నమాట. అది సరే. ఈ ప్రాసెస్లో ఈ యంత్రాన్ని ఫైండ్ చేయటము, దాన్ని ఛిద్రం చేసేయటము అయిపోయింది. నిర్భిన్న అన్నారు. అంటే భిన్నం అని అంటే ఏంటి, కట్ చేసేయటం. ఇప్పుడు మనకి ఏమంటారు, ఉపవాసాలు చేసేటప్పుడు అన్నం తినకూడదు కానీ అన్నాన్ని భిన్నం చేసి తినొచ్చు అని, అంటే అన్నంని రవ్వలాగా చేసి తినొచ్చు అని అంటారు. అలాగా భిన్నం అంటే ముక్కలు ముక్కలుగా చేసేసాడు అనమాట ఆ జయశిల యంత్రాన్ని. మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత అంటే అలా నిర్భిన్నం చేసేసిన ఆ విఘ్న యంత్రాన్ని చూసి అమ్మవారు చాలా ఆనందించిందిట. సో ఇప్పటి వరకు మనం హర్షిత, నందిత, తోషిత అలా చూసాం. దీనికి ఏంటి, ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రిఫిక్స్ ఉంది. ప్రహర్షిత అంటే ప్రకృష్టంగా, వెరీ స్పెషల్గా చాలా హ్యాపీ ఫీల్ అయిందిట అమ్మవారు. సో అది ప్రహర్షిత అంటే. సో ఇక్కడ ఈ జయశిల విఘ్నం నిర్భిన్నం చేసేసాడు, అయిపోయింది. అంటే ఇలా ఈజీగా బ్రేక్ చేసేసాడు. ఈ సైన్యంతో ఇదంతా ఫైటింగ్ అయిపోయింది మొత్తానికి. అందుకే ఈ 2 నామాలు కలిపి చెప్తా అన్నది. సో నిర్భిన్నం అయిపోయింది. అయిపోయిన తర్వాత అది అంతా స్టోరీ వైజ్గా మనం చూసుకుని గణపతి అవతారాలు అవన్నీ మాట్లాడుకుంటే ఇప్పుడు అందులో ఉన్న తత్వం ఏంటి అని అంటే, ఇప్పుడు కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, కామేశ్వర తన్ముఖాలోకేన కల్పితం శ్రీ గణేశ్వరత్వం అది డెఫినేషన్ సంస్కృతంలో. అయితే ఇక్కడ ఏమైందంటే కామేశ్వరుడు అంటే ఎవరు, నిర్గుణ స్వరూపమైన పరబ్రహ్మ స్వరూపం. ఓకే, అది కామేశ్వరుడు. సో ఆ కామేశ్వరుడిని చూడటం వల్ల ముఖావలోకనం, ముఖాలోక అన్నారు కదా, ఆ ముఖాలోకం అంటే ఆయన్ని చూడగానే అని అంటే ఇక్కడ ఈ తాత్విక సెన్స్లో ఎలా చూసుకోవాలంటే ఆ నిర్గుణ పరబ్రహ్మని ఫస్ట్ చూసాం మనం. ఓకే, చూసి ఆ అనుభవం ఇప్పుడు మనకేంటి థియరిటికల్గా మనం అన్నీ చెప్తాం, అంటే
తత్వమసి అంటాం, లేకపోతే అహం బ్రహ్మాస్మి అంటాము. అవన్నీ థియరిటికల్గా మహావాక్యాలను మనకు తెలుసు, రెస్పెక్ట్ ఉంది. కానీ అది అనుభవంగా మనకు తెలిసిందా? ఇప్పుడంటే ఏంటి, కామేశ్వర ముఖాలోక అంటే అలా మహాకామేశ్వరుడిని చూసి, అంటే ఒక నిర్గుణ పరబ్రహ్మాన్ని చూసి, తర్వాత ఆలోక ఆలోక అంటే ఇక్కడ ఉత్తి చూసి కాదు, తెలుసుకుని, అంటే అనుభవాన్ని పొంది, నిర్గుణ పరబ్రహ్మం ఇస్ నో డిఫరెంట్ ఫ్రమ్ మీ అనే అనుభవాన్ని మనం పొందినప్పుడు అప్పుడేమైంది, పుర్యాష్టకం తోటి తాదాత్మ్యత పోయింది. అది ఏంటి పుర్యాష్టకం అంటే చెప్తాను. బట్ ఈ నిర్భిన్న విఘ్నయంత్రం అంటే చిందరవందర అయిపోయింది అని అంటే మనము ఆ తాదాత్మ్యత, ఈ పుర్యాష్టకం అని అంటే ఏంటి అని అంటే బాడీ బేసిక్గా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, పంచభూతాలు, అంతఃకరణ చతుష్టయం అని చెప్పుకున్నాం. మనోబుద్ధి అహంకార చిత్తాలు, కామం, కర్మం, అజ్ఞానం, అహంకారం, వీటన్నిటిని కలిపితే పురి అష్టకం అంటారు. 8 కేటగిరీస్, వీటిని పురి అష్టకం అని అంటారు. సో ఇవన్నీ ఉండటం వల్లే కదా ఈ అహంకారము, ఈ అజ్ఞానము, ఈ కామము, ఈ కర్మ మనం చేస్తూ ఉండటము, చేస్తుంటేనే నాది, నువ్వు, నేను అనేవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ వేటితో చేస్తున్నాము? మన అంతఃకరణ చతుష్టయంతో, ఈ పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణాలు, బికాస్ ప్రాణవాయువు. సో మొత్తం వాట్ ఎవర్ వీ డూ విత్ అవర్ బాడీ, దట్ ఈస్ పుర్యాష్టకం, నథింగ్ బట్ అవర్ బాడీ. దానితోటి తాదాత్మ్యత, ఇదే నేను అని అనుకుంటున్నాం కదా మనం, అది తొలగిపోతుంది ఎప్పుడు? ఆ నిర్గుణ పరమేశ్వర అనుభవం కలిగినప్పుడు ఇది నిర్భిన్నం అయిపోతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ ద హిడెన్ తాత్విక మీనింగ్ అనమాట ఈ 2 నామాల్లో. సో ఆ సదాశివుడి యొక్క బ్రహ్మానుభవం వల్ల మనకి పుర్యాష్టకం మీద ఉండే ఈ తాదాత్మ్యత తొలగిపోతుంది. ఆ తొలగిపోయేటట్లు కలిగించేది అమ్మవారు అనమాట. అమ్మవారు చూసి నవ్వింది, అమ్మవారు కల్పించింది, ఇదంతా ఇలా జరిగింది అని అంటే ఏంటి అని అంటే, అమ్మవారు విల్ హెల్ప్ అస్ టు అండర్స్టాండ్ దట్ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం. ఓకే, అందుకే శివజ్ఞాన ప్రదాయిని అమ్మవారు. సో అల్టిమేట్గా ఏం చేస్తుంది తెలుసా, ఈ పంచకృత్య పారాయణ అన్నప్పుడు అమ్మవారు ఈ సృష్టి స్థితి లయ తిరోధానం అంతా అయిపోయి ఆ అనుగ్రహం దగ్గర ఏం జరుగుతుంది అని అంటే, అంతవరకు తీసుకుని వచ్చి శివజ్ఞానం ఇది అని బోధిస్తుంది అమ్మ. అల్టిమేట్ ఏంటి అని అంటే ఆ శివజ్ఞానం. అందుకే శివజ్ఞాన ప్రదాయిని, అదే అనుగ్రహం. ఇంకా ఆ శివజ్ఞానం అదే తారక మంత్రము, అది తెలిస్తే ఇంకా మళ్ళీ జన్మలేదు అని అంటే, కాశీలో ముక్తి పొందటం అని అంటే ఇదే అనమాట. ఆ శివజ్ఞానం అంటే ఏంటి, శివుడికి నీకు అభిన్నం అనేది తెలుసుకోవటం అనమాట. అలాంటి జ్ఞానాన్ని అమ్మవారు ఇస్తుంది. అది ఈ 2 నామాల్లో ఉన్నదన్నమాట. సో బేసిక్గా ఈ మళ్ళీ మనం ఒక జస్ట్ టు రీక్యాప్ అవర్ అండర్స్టాండింగ్ ఏంటంటే, ఇక్కడ విఘ్న యంత్రం అనేది ఉంది అని అంటే దట్స్ నథింగ్ బట్ అవిద్య, మనలో ఉన్న అవిద్య అన్నమాట. సో అలాంటి అవిద్యని నాశనం చేయగలిగేది గణపతి. అందుకే మనం ఏ కార్యం చేసినా, ఏ పూజ చేసినా ఫస్ట్ గణపతి పూజ చేస్తాము. అది విల్ కంటిన్యూ టు డూ దట్ ఆల్వేస్. మనం యోగ సాధన మొదలు పెట్టినప్పుడు కూడా సిమిలర్లీ ఫస్ట్ మనము ఆ కుండలిని శక్తి ఇట్లా 3 చుట్లు చుట్టుకొని, ఒక పాము సర్పాకారంలో 3 చుట్లు చుట్టుకొని అధోముఖంగా ఉంటుందన్నమాట. అయితే మనము ఆ కుండలిని శక్తిని జాగృత పరిచి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేపిస్తూ ఉంటే అది ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ ఈ సహస్రారానికి వచ్చినాడు మనకు అక్కడ శివపార్వతుల వందే గురుపద ద్వంద్వం అన్నట్టు ఇక్కడి నుంచి మనకి ఆ సుధాధార అలా వర్షిస్తే అది మహాయోగులకి సిద్ధించే యోగం అన్నమాట. సరే, సో ఎక్కడ స్టార్ట్ అవుతోంది ఆ కుండలిని ఊర్ధ్వముఖంగా జాగృతం అవ్వటానికి? అది మూలాధార చక్రం, దానికి అధిపతి గణపతి. జస్ట్ బికాస్ మనకి ఏ పని ఆరంభిస్తున్నా ముందు మనకి కావాల్సింది గణపతి బ్లెస్సింగ్సే. సో ఆయన ఆ మూలాధారంలో మనకి ఆధారమై, మన సాధనకి కూడా ఆధారమై ఉంటూ మనలోని ఆ కుండలిని జాగృతి చేపించి ఊర్ధ్వముఖంగా పయనించేటట్టు చేయగలిగే, అనుగ్రహించగలిగే స్వామి గణపతి అన్నమాట. అందుకని మూలాధారంలో ఆయనే ఇది
ఆయనే మన సాధనకంతటికి కూడా మూలం, ఆధారం. సాధన చేస్తున్నాము, విఘ్నాలు రాకుండా చూడు తండ్రి, లేకపోతే అని దండం పెట్టుకుంటాం కదా. సో ఏ పూజ చేసినా, మన సాధన చేసినా, విఘ్నాలంటే పెద్ద పెద్ద విఘ్నాలు ఏదో అయిపోవు, చెప్పాం కదా ఇందాక. మనలోనే ఉండే ఈ లేజినెస్, ఈ నిద్ర, ఈ మైండ్ థాట్స్, వేవరింగ్ థాట్స్, ఇవన్నీ కూడా అవన్నీ విఘ్నాలు మనకి. అవి రాకుండా ఉండేటట్లుగా చూడు తండ్రి అని దండం పెట్టుకుంటాం. అది. సో ఈ నామంలో మళ్ళీ దర్శించిన ఈ మహాగణేశ అనే దాంట్లో ఒక అష్టాక్షరి గణపతి మంత్రం ఒకటి దాగి ఉందట. ఆ మంత్రానికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఎలా ఉందంటే, విషాణ శస్త్రం విషనాగపాశం వ్యాళోపవీతం వనధి ప్రభాసం మత్తే భవక్త్రం ఫణిమేఖలాఢ్యం విఘ్నఘ్నమీఢే వికటోగ్రకాయం. అలా ఉన్నట్ట. ఈ 2 నామాల్లో ఉన్న అష్టాక్షరం ఒకటి ఉంది. మహాగణేశ అనే నామంలో ఉన్న అష్టాక్షర మంత్రంలో ఉన్న దేవత స్వరూపం అది. ఓకే, ఇది వినాయకుడిది. ఒకటే నామం, ఇంత టైం పట్టింది. బట్ ఐ హోప్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అస్ కదా, మన డైలీ లైఫ్కి. ఇప్పుడు అది నామంగా చదివేసుకొని వదిలేస్తే ఏముంది కదా, దాంట్లో ఉండే అసలు ఆ శక్తులు ఏంటి, అసురీ శక్తులు ఏంటి, ఎలా నమ్మాలి భగవంతుడిని, అవి మనకి మోర్ ఇంపార్టెంట్ అని అనిపించి టైం తీసుకున్నాను. ఐ నో ఐ హ్యావ్ టు డ్రాప్ ఆఫ్, కానీ ఇంకొక నామం చెప్పేసుకుందాం. ఇక్కడ ఇంకా అమ్మవారి యుద్ధం స్టార్ట్ అవుతుంది అనమాట. భండాసుర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. మళ్ళీ ఇవన్నీ చాలా సార్లు నుంచి మీరు చూస్తున్నారు, ఇవన్నీ సింగిల్ నామాలే, షోడశాక్షరి నామమే. సో శ్రీ భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణ్యై నమః అని చెప్పుకుంటాం నామంగా. సో ఇక్కడ ఏంటంటే భండాసురేంద్ర అంటే రాక్షస రాజైన భండాసురుడు, నిర్ముక్త అంటే వాడు ప్రయోగించిన, వాడి నుంచి వదిలి వచ్చిన అన్నట్లు అనమాట. నిర్ముక్త శస్త్రాలకు ప్రత్యస్త్రం వర్షింపజేసింది అమ్మవారు. అంటే ఇక్కడ భండాసురుడితోటి అమీతుమి ఫైటింగ్ స్టార్ట్ అయిందనమాట అమ్మవారికి. సో ఆ భండాసురుడు ఒక్కొక్క అస్త్రం వేస్తున్నాడు, దానికి ఆపోజిట్ గా సమాధానంగా ప్రత్యస్త్రాన్ని అమ్మవారు వేస్తోంది. అండ్ లైక్ ఐ సెడ్, అంతకుముందు శస్త్రం అని అంటే ఏంటంటే ఇట్స్ జస్ట్ అ వెపన్, ఒక ఆయుధం మాత్రమే. అస్త్రం అంటే మంత్రోపేతమైనది. మనం ఇందాక చూసాం ఆల్రెడీ, ఆ మంత్రాలు మాయాశక్తులు అనేవి అసురులకి ఉన్నాయి, దేవతలకి ఉన్నాయి. కాకపోతే ఎవరు ఎట్లాంటివి వేశారు ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, సో ఇప్పటి వరకు వచ్చి భండ పుత్రులందరూ లైక్ విశుక్రుడు, విశంగుడు అవి మనం చెప్పుకున్నాము. శ్యామల వారాహి అమ్మవార్ల చేతుల్లో వాళ్ళిద్దరూ కూడా అంతమైపోయారు. సో బాల అమ్మవారు వచ్చింది, భండాసుర పుత్రులందరినీ చంపేసింది. సో అంత ఆల్ సెట్. ఇంకిప్పుడు మిగిలింది ఫేస్ ఆఫ్ మెయిన్ క్యారెక్టర్స్ అనమాట, అమ్మవారికి భండాసురుడికి. సో ధృత్వా ప్రహరణం శస్త్రం ముక్త్వాత్ అస్త్రం ఇతీరితం. ఇంకొక డెఫినేషన్ లో ఎలా చెప్పారు అని అంటే, పట్టుకుని ఫైట్ చేసేది శస్త్రము, వదిలేది అస్త్రము అని అన్నారు. బట్ ఐ థింక్ వాట్ మేక్స్ మోర్ సెన్స్ అయితే నాకు, శస్త్రం అనేది ఇట్స్ అ వెపన్ యూ హోల్డ్ అండ్ ఫైట్, అస్త్రం అనేది మంత్రోపేతమైనది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి అంటే అస్త్రాలు ఎలాంటివి ఉంటాయంటే, మనం విన్నాము చాలా, ఈ మహాభారతము రామాయణం ఇట్లాంటివి చదువుకునేటప్పుడు మనకి ఆగ్నేయాస్త్రము, వాయవ్యాస్త్రం అంటే పంచభూతాలతోటి కూడా వాటి శక్తులతో ఉండే అస్త్రాలు ఉన్నాయి. తర్వాత సర్వదేవతా అస్త్రాలు ఉంటాయి, అంటే వైష్ణవాస్త్రం ఉంటుంది, పాశుపతాస్త్రం ఉంటుంది, బ్రహ్మాస్త్రం ఉంటుంది, అలాగా నాగాస్త్రం ఉంటుంది, గారుడాస్త్రం ఉంటుంది. అలాగా బోల్డ్ రకాల ప్రతి దేవతా శక్తికి ని ఉపయోగించి ఒక అస్త్రాన్ని సంధించవచ్చు అనమాట. సో ఇలాగా ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ అస్త్రాలు ప్రత్యస్త్రాలు ఒక లిస్ట్ ఉంది. ఐ వాంట్ టు రీడ్ త్రూ ద లిస్ట్ అనమాట. ఎందుకు అనంటే మళ్ళీ అగైన్ ఎవ్రీథింగ్ కొంచెం అన్ని సింబాలిక్ గానే ఉంటాయి, దానికి ఒక హిడెన్ మీనింగ్ ఉంటుంది కనుక మనం అవి తెలుసుకుంటూ ఉంటే మన లైఫ్కి అప్లై చేసుకోగలుగుతాం, లేకపోతే ఒక పారాయణ లాగే మిగిలిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటి, మనం ఇందాక చూసాం భండాసురుడు ఎలాంటి శక్తుల్ని 8 దిక్కుల్లో ఆవాహించాడంటే అన్ని రాక్షస శక్తుల్ని ఆవాహన చేశాడు. సో రాక్షసుల నుంచి వచ్చేవి రాక్షస శక్తులే ఉంటాయి, తమో గుణం ఓరియంటెడ్ గా ఉండే శక్తులు. అమ్మవారి నుంచి వచ్చేవన్నీ దైవీ శక్తులు ఉంటాయి అన్నమాట. సో అవి ఏంటో చూద్దాం మనం. రెండు ఫస్ట్ ఏం వేశాడు,
భండాసురుడు అంధతా మిశ్రం అనే ఒక అస్త్రాన్ని వేశాడు. అదేంటంటే ఒక కైండ్ ఆఫ్ డార్క్నెస్ అన్నమాట. అంటే మీకు గుర్తుంటే కనుక చక్కగా మహాభారతం ఐ థింక్ దే డిడ్ ఎ వెరీ గుడ్ ఎఫర్ట్ టు క్యాప్చర్ ఆల్ ఆఫ్ దిస్. ఇట్లా వేయంగానే మొత్తం అంతా చీకటిగా అయిపోవటం అందుకోవాలి ఒక ఊహని. దే ట్రై టు రీక్రియేట్ దాట్ ఒక సినిమాటిక్ గా. బట్ మనం ఊహిస్తే మొత్తం అంతా చీకట్లు అలుముకుపోతున్నాయి వాడు వేసిన దీనికి. ఎవరికి కనిపించట్లా చీకట్లో నువ్వు యుద్ధం ఎలా చేస్తావు. సో అలాంటి అస్త్రం ప్రయోగించాడు. దానికి అమ్మవారు ఆపోజిట్ గా ఏం చేసింది, తరణ్యాస్త్రము లేదా మహాతరణాస్త్రం అని అంటాం. అంటే అది సూర్య మంత్రంతో కూడిన అస్త్రం అన్నమాట. అదేంటి, డార్క్నెస్ ని డిస్పెల్ చేసేస్తుంది. సూర్యుడు వచ్చాడు అంటే ఇంకా చీకటికి అక్కడ ఆస్కారం లేదు కదా. సో ఇలాంటి ప్రత్యస్త్రం అమ్మ ఏం వేసింది, ఆ చీకటిని తరిమి కొట్టే ఒక సూర్యాస్త్రాన్ని అమ్మవారు వేసింది. తర్వాత భండాసురుడు పాషండాస్త్రం వేశాడు. పాషండం ఏంటి, ధర్మ విరుద్ధంగా వేద విరుద్ధంగా ఉండేది పాషండం అన్నమాట, పాషండాస్త్రం. అది వేస్తే అమ్మవారు అఫ్ కోర్స్ దేంతో తిప్పికొట్టింది, గాయత్రి అస్త్రం అన్నమాట. అంటే వేదమాత, వేదాలు లేని అస్త్రం వాడు వేస్తున్నాడు అని అంటే ఏంటి, వేదమాతని అమ్మ ప్రయోగించింది అనమాట. ఓకే, తర్వాత మళ్ళీ ఇంకొకటి అంధాస్త్రము అని ఉంది. అంటే అదేంటి, కంప్లీట్ బ్లైండ్నెస్ అన్నమాట, మనల్ని అంధుల్ని చేసేస్తుంది, మనకు కళ్ళు కనిపించకుండా. అప్పుడు అమ్మవారు ఏం అస్త్రం వేసింది ఇక్కడ, చాక్షుష్మత్యాస్త్రం. అంటే చక్షువులు అంటే కళ్ళు కదా, సో ఐసైట్, ఆ కళ్ళకి ఐసైట్ ని ఇచ్చే మంత్రం వేస్తుంది అనమాట. అండ్ బాగున్నాయి వింటుంటే అలా ప్రతిదానికి తిప్పి కొట్టేటట్లుగా అలా వేస్తుంది. తర్వాత శక్తి నాశాస్త్రం అంటే ఏంటి, ఆ స్త్రీ శక్తితోటి మనలో ఉండే శక్తి అంతా ఇట్లా హరించుకుపోతుండే ఇట్లా అలాంటి అస్త్రం వేశాడు. దానికి అమ్మవారు విశ్వావస్వస్త్రం అని వేసింది. ఇక్కడ ఇలా చెప్పుకున్నాము, అస్త్రాలు కెన్ బి ఆఫ్ లైక్ ఆల్ కైండ్స్ ఆఫ్ పంచభూతాలు, దేవతలు అలా పెట్టుకున్నాం కదా. ఇక్కడ విశ్వావసు అని అంటే ఒక గంధర్వుడు అనమాట. ఆ గంధర్వుడు హీఈస్ అ మాస్టర్ ఓవర్ ఆర్ట్స్. యూజువల్ గా గంధర్వులు అంటేనే ఆర్ట్స్ లో చాలా ఇదిగా ఉంటారు అని అంటారు. సో మాయలు, మంత్రాలు, ఆర్ట్స్ వచ్చు, స్పిరిచువల్ నాలెడ్జ్, ఇవన్నిట్లో మంచి ఇది ఉంటుంది. సో అట్లాంటి ఇది తిప్పికొట్టింది అనమాట దాంతో. తర్వాత అది అంతకాశ్రం అంటే అంతం చేసేది, దాన్ని అమ్మవారు మృత్యుంజయాస్త్రంతో తిప్పికొట్టింది అనమాట. సో ఇది అంతం చేసే అస్త్రాన్ని వాడి వేస్తే మృత్యునే తప్పించగలిగేట్లాంటి అస్త్రం అమ్మవారు వేసింది. తర్వాత సర్వస్మృతి నాశాస్త్రం అంటే మెమరీ, మర్చిపోతావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కర్ణుడికి మహాభారత యుద్ధం జరుగుతుంటే ఒక అస్త్రాన్ని ప్రయోగించాలంటే మంత్రంతో కదా చెప్పాలి. ఆ మంత్రం మర్చిపోతే, నీకే అస్త్రం వచ్చు, నీ దగ్గర అస్త్రం ఉండొచ్చు, దాన్ని యాక్టివేట్ చేయాలంటే నువ్వు మంత్రం చెప్పాలి పాస్వర్డ్ లాగా. నువ్వు అది మర్చిపోతే పనిచేయదు కదా. అలాంటి ఇది సర్వస్మృతి నాశాస్త్రం అంటే నీ మెమరీ అంతా పోయేటట్లాంటిది. దానికి అమ్మవారు ధారణాస్త్రం వేసింది. అంటే మెమరీ రిటెన్షన్, నాలెడ్జ్ పెట్టుకోగలిగేటట్లు అనమాట ధారణ అంటే. ఓకే, తర్వాత వాడు భయాస్త్రం వేశాడు. అంటే భయాన్ని కలిగించేటట్లాంటిది. అమ్మవారు ఏం వేసింది, అభయంకర ఇంద్రాస్త్రం. అంటే అభయాన్ని ఇచ్చేటట్లాంటి ఇంద్రుడి అస్త్రం అన్నమాట. తర్వాత వాడు మహారోగాస్త్రం, రోగాలన్నీ కల్పించేటటువంటి అస్త్రం వేశాడు. అమ్మవారు నామత్రయాస్త్రం వేసింది. ఇది ఐ థింక్ యూ ఆల్ నో, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇప్పుడు ఎవరికైనా ఒంట్లో బాగాలేదు అని అంటే నువ్వు టాబ్లెట్లు వేసుకో, ట్రీట్మెంట్ అండర్గో కావచ్చు, అన్నీ చేయొచ్చు. అప్పుడు మనకి నిజంగా ఒంట్లో బాగాలేదనుకో, లలితా సహస్రనామం మొత్తం చదువుకోవాలని మనసులో ఉండొచ్చు, గుర్తు రాకపోవచ్చు, శక్తి లేకపోవచ్చు, చెప్పలేకపోవచ్చు, రకరకాల ఏదన్నా కావచ్చు కదా. సో అలాంటప్పుడు అచ్యుత, అనంత, గోవింద, ఈ 3 నామాలు, నామత్రయాస్త్రం, ఆ 3 చెప్పుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఏదైనా రోగాలు ఎప్పుడైనా ఉండి నిజంగా పూజ చేసుకోవాలన్నప్పుడు దేనికి పూజ, ఇప్పుడు పూజ షుడెంట్ బికమ్ లైక్ ఎ కంపల్షన్ అనమాట. మళ్ళీ ఇవాళ నేను పూజ చేసుకోలేదు, ఏమైపోతుందో అది కూడా పనికిరాదు. నాకు కుదిరిందా తప్పకుండా చేసుకుంటాను తల్లి, వాళ్ళు కుదరలేదా అమ్మవారు ఏం అక్కడ పని కట్టుకొని మనల్ని ఏదో మొట్టిముక్కాయ వేయాలనో మనకేదో లెసన్ నేర్పించాలనో ఏమీ కూర్చోదు, అర్థం చేసుకుంటుంది అమ్మ అక్కడ ఉన్నది. సో అలాంటప్పుడు హాయిగా అచ్యుతానంత గోవింద అనుకుంటే చాలు. ఓకే, ఆయుర్నాశాస్త్రం వేశాడు తర్వాత, అంటే ఆయుని ఇది చేసేది. తర్వాత దానికి అమ్మవారు కాల సంకర్షణాస్త్రం వేసిందనమాట. అంటే
సంకర్షణ అంటే అట్రాక్ట్ చేసుకోవటం, కాల సంకర్షణ అంటే కాలాన్ని మొత్తం, నువ్వు ఆయువుని ఏంట్రా తీసేది, ఆ మొత్తంనే నేను సంకర్షణ చేయగలను అని చూపించింది. తర్వాత సర్వ అసురాష్ట్రం, అస్త్రం అంటున్నా, సర్వ అసురాస్త్రం వేశాడు. అంటే ఇక్కడ ఈ సర్వ అసురాస్త్రం వేయంగానే ఏమైంది, అన్ని రకాల ఆసురి శక్తులు పుట్టుకొచ్చేసారనమాట. అందరు అసురులందరూ మళ్ళీ పుట్టుకుని వచ్చారు. ఎవరు మనకి ఈ కంసుడు, లేకపోతే బకాసురుడు, లైక్ థింక్ అబౌట్ శిశుపాలుడు, అలాంటి అసురులందరూ పుట్టుకొచ్చేసారనమాట. వాళ్ళని దుర్గాస్త్రం, దుర్గా శక్తితోటి అమ్మవారు అంతం చేసింది. తర్వాత మూకాస్త్రం వేశాడు, అంటే మాట పడిపోయేటట్లు, మూగ అయిపోయేటట్లు. దానికి అమ్మ వాగ్వాదిని అస్త్రం వేసిందనమాట. సో ఇక్కడ వరకు ఇట్లా అయింది. ఇప్పుడు నుంచి ఇంకా ఉన్నాయి అస్త్రాలు, చెప్తాను. ఆ అస్త్రాలంతా అవుతూ ఉండేటప్పుడు ఏమైందంటే, ఈ నెక్స్ట్ నామాన్ని మైండ్లో పెట్టుకోండి, అది వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. బట్ ఇప్పుడు కరాంగుళిన ఖోత్పన్న నారాయణ దశాకృతి అన్నారు కదా, సో దానికి కూడా టై ఇన్ అవుతాయి ఇప్పుడు వేస్తున్న అస్త్రాలు. ఏంటి, వేద తస్కరాస్త్రం వేశాడు, అంటే వేదాలని తస్కరించే అస్త్రం. దానికి అమ్మవారు మత్స్యాస్త్రం వేసింది, అంటే మత్స్యావతారం అన్నమాట. అంటే వేద తస్కరం చేసింది సోమకాసురుడు, తర్వాత దానికి మత్స్యావతారంతో భగవంతుడు వచ్చాడు, దానికి అది. తర్వాత ఆర్ణవాస్త్రం అంటే సముద్రం, కూర్మాస్త్రం అంటే మీకు ఇంకా తెలిసి దశావతారాల స్టోరీలన్నీ, ఆ క్షీరసాగర మథనం అప్పుడు ఆ సాగరాల్లో కూడా స్టెబిలిటీని ఇచ్చింది మనకి కూర్మం. తర్వాత హిరణ్యకాస్త్రం అంటే హిరణ్యాక్షుడు, దానికి అమ్మవారు వరాహాస్త్రం వేసింది. తర్వాత భూమిని దంష్ట్రులతో కాపాడాడు కదా వరాహావతారం ఎత్తి, అలా అన్నమాట. తర్వాత హిరణ్యకశ్యపాస్త్రం, ఓకే, హిరణ్యకశ్యపుడు నెక్స్ట్. దానికి అమ్మవారు నృసింహాస్త్రం వేసింది. తర్వాత బలీంద్రాస్త్రం అంటే బలి, తర్వాత దానికి వామనాస్త్రం వేసింది. హైహయాస్త్రం, హైహయులు అంటే చంద్రవంశీయులట, అంటే కార్తవీర్యార్జునుడ లీనియేజ్ అనుకోండి, అలాగా. సో వాళ్ళకి పరశురామాస్త్రం, వాళ్ళని గడగడలాడిచ్చింది ఎవరు, ఆ క్షత్రియులందరినీ పరశురాముడు, సో అది పరశురామాస్త్రం. తర్వాత రావణాస్త్రం వేశాడు వాడు, రామాస్త్రం. ద్వివిధాస్త్రం బలరామాస్త్రం. ద్వివిధ అంటే ఏంటంటే, ఒక నరకాసురుడికి ఒక ఫ్రెండ్ట, ఒక అసురుడు, వాడు మంకీ ఫేస్ ఉండి 2 ముఖాలు ఉంటాయి, ద్వివిధాస్త్రం అన్నారు. అందుకే దానికి అతను ఎవరైతే ఉన్నాడో అలాగా 2 ముఖాలు వానర ముఖాలతో ఉన్నవాడిని బలరాముడు అవమానించి చంపాడు ఈవెన్చువల్లీ. అందుకని బలరామాస్త్రం, అతను ఆ ద్వివిధాస్త్రానికి ఆపోజిట్ గా బలరామాస్త్రం వేసింది. తర్వాత రాజాసురాస్త్రం, ఇక్కడ కూడా మళ్ళీ ఈ అసురులందరూ, మన కృష్ణావతార అసురులందరూ వచ్చారని అనుకోవచ్చు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ కృష్ణాస్త్రం వేసింది. తర్వాత కల్యస్త్రం, దానికి కల్కి అస్త్రం, అంటే కలి వచ్చాడు కల్కి. సో ఇవన్నీ మనకి నెక్స్ట్ నామానికి కూడా మళ్ళీ చెప్పుకుందాము. తర్వాత మహామోహాస్త్రం వేశాడు, అంటే మొత్తం మాయామోహాలతోటి కమ్మేసేటట్లు, దానికి శాంభవాస్త్రం అన్నమాట. అంటే ఆ శంభుని ఆరాధిస్తే మనకి ఆ శివజ్ఞాన ప్రదాయిని అని ఇందాక చెప్పుకున్నా, అప్పుడు కలిగేది ఏంటంటే ఈ మోహాలు, ఈ మాయలు అన్ని తొలగిపోయి మనకి నిర్వికార నిర్గుణ పరబ్రహ్మ జ్ఞానం లభిస్తుంది అనమాట. సో అది శాంభవాస్త్రం అని అంటే. సో ఇప్పుడు ఈ నామంలో ఈ పరప్రయోగంగా క్షుద్ర శక్తులతోటి ఉపయోగించి మనకి భండాసురుడు ఏ అస్త్రం వేసినా వాటిని ఖండించగలిగే ఒక దివ్యాస్త్రాన్ని అమ్మవారు ఇచ్చేసింది. సో ఇప్పుడు ఒకసారి మనం జస్ట్ అంటే మరీ డీటెయిల్లోకి వెళ్ళాను కానీ మీకు మెజారిటీ ఆఫ్ ఇవి అర్థమయ్యాయి కదా. ఇలాంటివి చాలా మనకి మన ఆధ్యాత్మిక సాధనలో ఒక హర్డిల్స్ లాగా రావచ్చు. స్మృతి పోతుంది, మెమరీ లాస్. ఇప్పుడు మనం అనుకుంటాము పిల్లల్లాగా ఉన్నప్పుడు భగవద్గీత మొత్తం కంఠస్థ చేసేసారు, లేకపోతే చిన్నప్పుడు ఈ స్తోత్రం నేర్చుకుంటే వచ్చేది. యాక్చువల్లీ ఐఎమ్ స్పీకింగ్ ఆఫ్ మై ప్రాబ్లం. మెమరీ ఉండట్లేదని అనిపిస్తుంది. ఏదో చిన్నప్పుడు నేర్చుకునేవో గుర్తున్నాయి కానీ ఇప్పుడు కొత్తగా కంఠస్థ చేయాలి అని అంటే అంతగా ఉండట్లేదు. లేకపోతే ఎన్నో స్తోత్రాలు నేర్చుకుంటాం, మళ్ళీ బుక్ చూస్తే కానీ చెప్పట్లే, ఎక్కడో వచ్చు
కానీ అక్కడ ఇద్దరు ఆడియో ప్లే అవుతూ ఉండాలి, లేదా ఒక చేతిలో బుక్ ఉంటే ధైర్యంగా చెప్తాను, లేకపోతే లేదు. అంత స్మృతి ఉండట్లేదు అనమాట. సో దానికి ఈ పూజలు అవన్నీ చేస్తుంటే ధారణ శక్తి అవి కూడా పెరుగుతాయి. భయాలు, రకరకాల భయాలు మనకి రోజు మొత్తంలో ఆ భయాలు పోతాయి. రోగాలకి సో ఇన్ని రకాలవి జరుగుతాయి మనకి. ఆయువుకి ఇబ్బంది పెట్టేవి, రోగాలనిచ్చేవి, శక్తి నాశనం అయిపోయేవి, కొన్ని రోజులు ఎందుకు ఢీలా పడిపోతామో తెలీదు. తర్వాత ఒక్కొక్కసారి మాట్లాడాలని అనుకుంటాం, యూ హ్యావ్ టు వాయిస్ యువర్ ఒపీనియన్, యూ కాంట్ స్పీక్. అదే మూకాస్త్రం అంటే ఏదో మూగైపోయాం కాదు. వెన్ యూ షుడ్ బి స్పీకింగ్ అండ్ యూఆర్ నాట్ స్పీకింగ్, మూగవాళ్ళమే మనం. అలాగా ఈ అస్త్రాలుగా ఏవైతే మనం అన్ని చెప్పుకున్నామో వాటన్నిటికీ అమ్మవారు హ్యాస్ అన్ ఆన్సర్. సో మనం ప్రతి దానికి గుర్తుంచుకొని ఇది చేయగలమా అది చేయగలమా అక్కర్లే. ఒక్క అమ్మవారి పాదాలు పట్టేసుకున్నామంటే చాలు. ఈ అస్త్రాలన్నీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పుకున్నాం తప్పితే ఇవి గుర్తుంచుకొని ఇప్పుడు నేను ఈ కష్టంలో ఉన్నాను, నాకు రోగాలు ఉన్నాయి, ఇప్పుడు అమ్మవారు ఏ అస్త్రం అనవసరం. అనవసరం అంటే అనవసరం. అమ్మ పాదాలు పట్టుకున్నామా, నాకు ఏ రోగం ఉందో, భవరోగం ఉంది ముందు చెప్పాలంటే, అది అన్నీ అమ్మ క్లియర్ చేస్తుంది అని అనుకోవటం, మనం వెళ్తూ ఉండటం అనమాట. సో ఒక లిటిల్ బిట్ ఆఫ్ ఇది కంటిన్యూషన్ ఉండొచ్చేమో, కానీ నెక్స్ట్ నామంలో అసలు నారాయణ దశాకృతి అంటే ఏంటో చెప్పుకున్నాం. బట్ ఇందులో ప్రయోగించిన అస్త్రాలన్నీ దశావతార అస్త్రాలు ఉన్నాయి కనుక ఐ వాంటెడ్ టు టై ఇట్ అప్ ఎ లిటిల్ బిట్ విత్ ద నెక్స్ట్ నామం. అయితే ఈ నామంలో మహాస్త్ర శక్తి అనే దేవత ఉంది. ఈ నామం చూస్తే మామూలుగానే ఉన్నట్లుంది కదా, భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి, అంతే. నామం చూస్తే అలాగే ఉంది. అందులో దాగి ఉన్న శక్తి ఏంటి అంటే మహా అస్త్ర శక్తి. ఆబ్వియస్లీ అస్త్రాల గురించి మాట్లాడుతున్నాం కనుక ఆ దేవతకి ధ్యాన శ్లోకం ఇలా ఉంది. ధ్యాయే కాళఘనాఘనద్యుతినిభాం క్రోధాగ్నినేత్రత్రయీం హస్తే వైరి సమస్తమస్తకనికృంత్యా రక్తఖడ్గాయుధాం దిగ్వస్త్రాం ధృతముండమాలికచటాం ఘోరాననాం నిష్కృపాం శత్రుం ప్రత్యభిగచ్చతీం భగవతీం ప్రత్యస్త్రశక్తిం సదా. ఆ ప్రత్యస్త్ర శక్తి అనే దేవత ఇందులో ఉందట. సో ఈ నామం చదవటం వల్ల మనం, అందులో ఒక దేవత ఉంది, దానికి మంత్రం ఉంది, అలానే ఉపాసన చేయకపోయినా కూడా ఈ నామం వల్ల మనకి కలిగే ప్రయోజనం ఏంటంటే, మనలో ఈ అజ్ఞానపు చీకట్లు ఏవో ఉన్నాయి, అజ్ఞాన తిమిరాంధస్య అని అంటాం కదా గురుస్తోత్రంలో కూడా. అలాంటి అజ్ఞానాన్ని జ్ఞానం అనే అస్త్రంతో అమ్మవారు దూరం చేయగలుగుతుంది అని. అంతే కదా, భండాసురుడు వేసే ప్రతి నెగటివ్ దానికి, అంటే అవిద్యా సూచకమైన అజ్ఞానవంతమైన ప్రతి క్వాలిటీకి ఆపోజిట్ ప్రత్యస్త్రంగా అమ్మవారు ఏం వేసింది, ఆ అజ్ఞానాన్ని దూరం చేసే విధంగా ఉండే అస్త్రాన్ని వేసింది అనమాట. సో మనకేం జరుగుతుంది, అమ్మవారి కరుణ మన మీద ప్రసరిస్తే ఒక దీపకాంతి రాగానే చీకటి అనేది లేదు, ఇంకా మాయమైపోయింది. దీపం వచ్చింది, కొంచెం సేపటికి చీకటి వెళ్ళింది కాకుండా, అలాగా అమ్మవారి కరుణాపూరితమైన దృష్టి మన మీద ఇలా సారించింది అంటే చాలు, మనలో ఉన్న అజ్ఞానపు చీకట్లన్నీ తొలగిపోతాయి. సో ఈ నామంలో మనం ఆ కైండ్ ఆఫ్ మైండ్ పెట్టుకుని చదివితే మనకు వచ్చే ఉపయోగం అదనమాట. సో ఇక్కడితోటి ఆపుతాను. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః.